అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇటీవలి కాలంలో తెలుగు సినీ పరిశ్రమ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట తర్వాత పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. పరిశ్రమ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన దగ్గర నుంచి కూడా మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో జరుగుతున్న ఈ పరిణామాలన్నింటిపైన మాట్లాడటానికి నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నమస్తే అండి. నమస్తే. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఇటీవల కాలంలో ఏదో ఒక వివాదంతో సినీ పరిశ్రమ వార్తల్లో ఉంటుంది. మరీ ఎక్కువగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట తర్వాత అండ్ ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత నేను చాలా విషయాలు మీతో మాట్లాడే ముందు ఒక విషయాన్ని స్ట్రైట్గా అడగాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆ విషయం గురించి మాట్లాడారు కాబట్టి. ముఖ్యమంత్రిని కలిసిన సినీ ప్రముఖులు తెలుగు సినిమాను తలదించుకునేలా చేశారు. అక్కడ మాట్లాడే ముందు ఫస్ట్ నేను షాంబెనగల్ గారు పోయారు. షాంబెనగల్ గారు అంటే పెద్ద డైరెక్టరు. ఆయన్ని తెలంగాణ చిత్రపటాన్ని ప్రపంచానికి ఆవిష్కరించిన గ్రేట్ డైరెక్టర్ అండ్ హైదరాబాదీ ఆయన. సో మన రాష్ట్రం నుంచి వెళ్ళి భారతదేశానికి చాలా వన్నె తెచ్చిన ఆయన. సినిమాల పరంగా ఆయన గ్రేటెస్ట్ ఫిల్మ్స్ చేసిన సినిమాలు. అందులో మొదట అంకురు, నిశాంత్ అవన్నీ తెలంగాణ సాయుధ పోరాటం మీద కానీ ఆ టైంలో ఉన్న కల్చరల్ ఇదంతా సిచ్యువేషన్ తీసిన ఆయన. సో ఫస్ట్ మనం అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే అలాంటి గొప్పవాడిని గురించి మాట్లాడుకునే అవకాశం లేకుండా మనం ఈ పనికి ఎక్కువ అంటే ఇటువంటి రోజు జరుగుతున్న సంఘటనల గురించి ఎక్కువ మాట్లాడుకొని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అలాగే భారతదేశానికి ఆర్థిక దారి చూపించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పోయారు. ఆయన గురించి మనం మాట్లాడుకోవట్లేదు. వాడు భారతదేశం ఏదో 3వ స్థానంలో ఉంది, 5వ స్థానంలో ఉంది, లేకపోతే రేపు 3వ స్థానంలోకి వస్తుందంటే ఆయన చూపించిన దారి, వాళ్ళ ఆర్థిక విధానం అన్ని చేసింది ఆయన. సో ఆయన గురించి మనం మాట్లాడతాం. అట్లాగే మొన్న మీ ఛానల్లోనే చూశాను నేను. అది సూర్యాపేటలోనే ఎక్కడో ఆ అమ్మాయి పాప చచ్చిపోయి సూసైడ్ చేసుకుంది, స్టూడెంట్. దాని గురించి మనం మాట్లాడట్లా. అంతకుముందు 3 నెలల పాపను అనుకోండి రేప్ చేశారు, దాని గురించి మాట్లాడింది. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ ఇష్యూస్ కాకుండా పోయినాయి. సో మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించినవి కానీ, లేకపోతే దేశానికి సంబంధించినవి కానీ, సమాజానికి సంబంధించినవి కానీ కాకుండా మనం వీటిని గురించి మనం ఎక్కువ మాట్లాడుకునే పరిస్థితి ఉందంటే బాధపడాలి. సరే, మీరు వచ్చి అడిగారు కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తా. బట్ నా పర్సనల్గా మాత్రం అటువంటివి అయితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఖచ్చితంగా. సో మీరు ఇది కానీ చెప్పండి. నిజంగా మీరు అన్నది కరెక్టే, కానీ కొన్ని సెన్సేషన్ అనుకోండి. యాక్చువల్గా అవన్నీ సెన్సేషన్ నా దృష్టిలో. బట్ అన్ఫార్చునేట్గా మనకి ఇది ఇంపార్టెంట్ అయిపోయింది. కానీ అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఇది ఇండస్ట్రీకి సెన్సేషన్ ఏం కాదండి. ఇది జరిగింది అంటే మానవ తప్పిదం, యాక్సిడెంట్. కానీ యాక్సిడెంట్ కారణం మానవ తప్పిదం. సో దాని మీదకి వచ్చేటప్పటికి రకరకాల ఇది వచ్చింది. కొంతమంది మాట్లాడుతాంతో అటు ఇటుగా జరిగిపోయి చివరికి అక్కడ దాకా వెళ్ళింది. తల వంపులనే లేదండి. ముఖ్యమంత్రిని కలవటం తల వంపు ఏముంది అంటే సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నేను వీళ్ళు కలిసి వచ్చాను కలవాలంటే తల వంచడానికి వెళ్ళామా? అట్లా కాదు. ముఖ్యమంత్రి గారు వచ్చారంటే ఒక అభినందించడం, మనవాడు మనకు తెలిసినవాడు ముఖ్యమంత్రి అయ్యాడంటే వెళ్ళి అభినందించడం అనేది తప్పులేదు. ఈవెన్ అది అట్లా ఎప్పుడు వెళ్ళినా పర్లా. బట్ వెళ్ళిన సందర్భం వచ్చేటప్పటికి ఏమైందంటే మనకి కొంచెం వచ్చింది. అందులో లాస్ట్ టైము అక్కడ ఆంధ్ర గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళటం, అది ఇట్లాగే కాంట్రవర్సీ అవటం, ఇది ఇట్లా కాంట్రవర్సీ అవటం లాగా ఉంటే అది కూడా కాంట్రవర్సీలు ఎందుకు అవుతున్నాయంటే నా బొట్టోళ్ళు పని లేకుండా ఇళ్లలో కూర్చొని ఒక ఛానల్ పెట్టుకునే వాళ్ళు ఉన్నాం అలాంటి వాళ్ళు. ఇటువంటి మాట్లాడుతూ ఉంటాం, మాట్లాడగా దాన్ని కాంట్రవర్సీ అయిపోతూ ఉంటుంది. డెఫినెట్గా ఇట్స్ కాంట్రవర్సీ కాదు. తలవంపు అంటే తలవంపు కాదంటే తలవంపు కాదు. నేను క్యాజువల్గా కలిసి రావచ్చు కదా, కలిసి వచ్చిన తలవంపు ఎట్ట అవుతుంది? బట్ ఈ వెళ్ళిన సందర్భం అసందర్భం. ఓకే,
సందర్భంగా దానికోసం వెళ్ళుంటే తలవంపు, మామూలుగా వెళ్తే తలవంపు కదా. సార్ అసలు ఎందుకు వెళ్ళారు అన్న దానిపైన మీకు క్లారిటీ ఉందా? వాళ్ళందరూ ఎందుకు వెళ్ళారు అన్న దానిపైన, అంటే సందర్భం అంటే ఆ సందర్భం అన్నారు, పోనీ వెళ్ళారు, ఫలితం అవుట్కమ్ ఏమొచ్చింది అన్న దాని గురించి అయినా చూడాలి. అంటే ఒకటి నేను ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, మీరు పర్టికులర్ ఈ మాట మాట్లాడటానికే వచ్చారు కదా. అంటే మీకు యూ హ్యావ్ అన్ ఎజెండా. మీరు క్యాజువల్గా వచ్చారనుకోండి, మీకు ఏం మాట్లాడో తెలియదు, నాకేం మాట్లాడో తెలియదు, ఏదో సందర్భంగా పిచ్చాపాటి మాట్లాడుకుంటాం. సో నిన్న వెళ్ళింది కూడా నాకు తెలిసి వీళ్ళ ఉద్దేశంలో ఒక సందర్భం ఉందేమో, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో అది లేదనుకోండి. అది పిచ్చాపాటికి వచ్చారనుకున్నారు, పిచ్చాపాటి మాట్లాడి పంపించేశారు. సో దానికి అన్నీ కరెక్ట్గా జరిగినాయి అని వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒకటి, వెళ్ళిన సందర్భం అల్లు అర్జున్ థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగిన తొక్కిస్లాట్ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరైతే అల్లు అర్జున్ నివాసం దగ్గరకు వచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన తొక్కిస్లాట విషయంలో ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నారు అని తెలుసు. కానీ వెళ్ళిన ప్రముఖులు ఎవరు కూడా కాదు, ఇండస్ట్రీని ప్రపంచ సినిమా ముందు తలెత్తుకునేలా చేయటానికి వెళ్ళాము అని చెప్తూ ఉన్నారు. అంటే వెళ్ళింది అందుకు కాదు, నాకు తెలిసినంతవరకు. అది చెప్పాలనుకుంటే దానికోసం వెళ్ళక్కర్లేదు కదా. ఆల్రెడీ మనకి అట్లీస్ట్ ఇండియా వరకు అయితే మనం నెంబర్ 1 హైదరాబాద్. ఇక్కడ అన్ని భాషల సినిమాలు ఇక్కడే షూటింగ్లు జరుగుతున్నాయి. మొత్తం చాలా బిజీగా ఉంది హైదరాబాద్, మామూలుగా లేదు. సో భారతదేశంలో ఉన్న ఎన్ని భాషలు దగ్గర అన్ని భాషలు కాకపోయినా 7-8 భాషల్లో షూటింగ్లు మన హైదరాబాద్లో జరుగుతున్నాయి, 7-8 భాషలు. సో ఇప్పుడు కొత్తగా దీన్ని ఏదో ఉద్ధరించేది ఏం లేదు. ఇంగ్లీష్ సినిమాలు రావాలంటే లేదు, మనం ఆల్రెడీ 2000 కోట్లు చేసే స్థాయికి మనం వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇదే పుష్ప సినిమానే దగ్గర 1600-1700 కోట్లు చేసేసింది ఇప్పుడు. సో అది 2000 కోట్లు టచ్ చేస్తున్నాం ఇండియాలోనే అనేది. అదేది దంగల్ చేసింది 2000 కోట్లు హయ్యెస్ట్, బట్ చైనాలో చేసింది. ఇక్కడ 500 కోట్లే చేసింది, చైనాలో చేసిన దాన్ని కలిపి 2000 కోట్లు. మన పేరేంటి బాహుబలి 2 కూడా 2000 కోట్లు దగ్గర అంత చేసింది, బట్ అది అంతా కలిపి చేసింది. సో ఇది ఇక్కడే చేస్తుంది ఇప్పుడు, మన దగ్గరే విపరీతంగా చేస్తుంది, హిందీలోనే ఎరగబాదేస్తాను. సో అల్టిమేట్గా మన దగ్గర ఎక్కడ కలపకుండా 2000 కోట్లు వస్తున్నది సినిమా అవుతుంది దగ్గర, లేకపోతే మేజర్ కలెక్షన్ వస్తుంది సినిమా అవుతుంది. సో ఇంకా చేయాల్సిందే ఉంది. ఆల్రెడీ మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళిపోయాం. ఇంటర్నేషనల్ 100 ఏంటి ఆ టాప్ 100లో రావటం, ఇంటర్నేషనల్గా వచ్చే సినిమాల స్టాండర్డ్లో ఉంటాం. ఇప్పుడు వాళ్ళు ఏదో తీస్తారు, మనం చూసి ఇప్పుడు స్టార్ వార్స్ చూస్తాం, అబ్బా ఏం తీసాడు స్టార్ వార్స్ అంటున్నాం. లేదంటే అప్పుడు క్రోచింగ్ టైగర్ ఏదో చూసాం, అది చూసి అబ్బా అన్నాం. అట్లాగే బాహుబలి చూసి అబ్బా అన్నాం కదా మనం. సో క్రోచింగ్ టైగర్ చూసి ఇలాంటి సినిమాలు మనం తీయగలం అన్నాం. అట్లాగే బాహుబలి తీశారు, బాహుబలి తీసి చూపించారు, అలాగే త్రిబుల్ తీసి చూపించారు, ఇప్పుడు పుష్ప తీసి చూపించారు. సో వాట్ ఎవర్ రెవెన్యూ అన్ని ప్రపంచంలో అందరినీ అట్రాక్ట్ చేయగలిగే సినిమా, అందరూ చూడగలిగే సినిమా తీయటానికి ముఖ్యమంత్రిని కలవటం ద్వారానే అది జరుగుద్దా? అంటే ప్రభుత్వ సహకారం అంటే అందుకు కలవలేదని నేనైతే క్లారిటీ, అందుకు కలవలేదనేది నేను నమ్ముతా. అందుకని వీళ్ళు వెళ్ళినాక ఆయన చెప్పారు, మనం ఆ స్టాండర్డ్కి తీసుకెళ్తానికి ఏం చేయాలో చెప్పండి, నేను సపోర్ట్ చేస్తానని ఆయన చెప్పారు. కాబట్టి వీళ్ళు దానికే ఉన్నామని అంటున్నారు. ఇప్పుడు 99% దానికి వీళ్ళు ఉండరు. వీళ్ళు దానికైతే ఇప్పుడు అది చెప్తానికి ఎందుకు ఇంతమంది వెళ్ళటం? ఇప్పుడు ఈ 40 మందికి వెళ్ళాలి అక్కడ, ఒకటి ఆ ప్రెసిడెంట్ ఈ ప్రెసిడెంట్ వెళ్తే ఆయన అదే చెప్పారు, వీళ్ళు అదే చెప్పి ఓకే అని చెప్పి వచ్చేవచ్చు కదా. ఇంతమందిని తీసుకెళ్ళారంటే ఏదో ఉండి ఉంటుంది అక్కడ, ఏదో ఆలోచించుకొని వెళ్ళి ఉంటారు. అది ఏం ఆలోచించారనేది నాకు తెలియదు, ఎందుకంటే మనకి పిలుపు లేదు కాబట్టి మనకు తెలియదు. ఓకే, నేను మీ పిలుపు ఎందుకు లేదన్న దాని గురించి కూడా అడగాలనుకుంటున్నాను. అండ్ బిఫోర్ దట్, వెళ్ళొచ్చిన విషయంపై కొంత సర్క్యులేట్ అవుతున్నాయి వార్తలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి ఏం చెప్పారు, అది పరిశ్రమ వినొచ్చేసింది అని. లేదు ముఖ్యమంత్రితో చాలా బాగా మాట్లాడామని పరిశ్రమ పెద్దలందరూ చెప్తున్నారు. సో దేని అంటే వెళ్ళొచ్చిన అవుట్కమ్, ఆ ఫలితం చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి చెప్పింది వినొచ్చినట్టు అనిపిస్తోందా, లేకపోతే పరిశ్రమకి ఏది కావాలది చెప్పొచ్చినట్టు అనిపిస్తుంది? లేదు, నాకు తెలిసినంత వరకు ఎవళ్ళకి సంబంధించిన వాళ్ళు మాట్లాడారు అందరూ. సురేష్ బాబు గారు మాట్లాడారు, మురళీమోహన్ గారు మాట్లాడారు, నాగార్జున గారు మాట్లాడారు,
దిల్ రాజు గారు మాట్లాడారు, ఇట్లా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు. నేను విన్నది అన్నీ చెప్తున్నాను. చాలామంది అట్లా మాట్లాడారు. సో ఎవరు మాట్లాడకుండా ఆయన చెప్పింది వినేం బయటకు వచ్చేయలేదు. ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడారు, వీళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడారు. సో వీళ్ళ మనసులోనే వీళ్ళు చెప్పుకున్నారు, ఆయన మనసులో ఉంది ఆయన చెప్పుకున్నారు. సో మనసులు విప్పి మాట్లాడుకున్నారు అందరూ. భరద్వాజ్ గారు, ఒక విషయాన్ని ఎక్కడ తప్పుంది, ఎక్కడ ఏది ఉంది, ఏం చేయాలి అనేది మీరు కుండ బద్దలు కొట్టినట్టు, అంటే ఎవరినో భుజం మీద వేసుకున్నట్టు ఉండదు, ఎవరికో వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు ఉండదు. వాస్తవం ఏంటి అనేది కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. అలాంటి మీకు ఇన్విటేషన్ ఎందుకు రాలేదు? మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు? నేను అవుట్ ఆఫ్ ఫీల్డ్ కదమ్మా, 10 సంవత్సరాలు మనం సినిమా తీసి. సో ఇండస్ట్రీకి పెద్ద దూరంగా లేవు. ఇవాళ సమస్యలు మనకేం తెలియదు అనుకుని ఉండొచ్చు. వాళ్ళు పిలవాలని మనం ఆలోచించలేదు, అవసరం లేదు. పిలవకపోతే మరీ మంచిది. పిలిస్తే ఇప్పుడు అనవసరంగా ఇక్కడి నుంచి డ్రైవ్ చేసుకుని అంత దూరం వెళ్ళి అక్కడ పార్కింగ్లు ఎత్తుక్కొని ఎంట్రన్స్లు ఎత్తుక్కొని ఇవన్నీ గొడవలు ఉంటాయి కదా. నా వరకు నాకు వస్తుంది. ఒకవేళ సినీ పరిశ్రమ సమస్యల గురించి మాట్లాడటానికి వెళితే మీలాంటి వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. సింపుల్ అమ్మా. దీంట్లో ఒకటే పాయింట్ చెప్తాను నేను. సినిమా పరిశ్రమని ఇష్యూస్ మాట్లాడటానికి వెళ్ళి ఉంటే వాళ్ళు 100% వాళ్ళు ఛాంబర్కి అప్పచెప్పాలి. ఛాంబర్ వాళ్ళు అన్ని క్రాఫ్ట్స్ని కలిపి అందరినీ కలుపుకొని వాళ్ళు తీసుకెళ్తారు. సో వీళ్ళు పిలవలేదు, డైరెక్ట్గా ఎఫ్డీసీ పిలుచుకుంది. సో ఎఫ్డీసీ పిలిచింది కాబట్టి సినిమా సమస్య కాదు, ప్రాబ్లీ ఎఫ్డీసీ సమస్య అయ్యి ఉండాలి, లేదా దిల్ రాజు గారి పర్సనల్ సమస్య అయ్యి ఉండాలి. ఇది ఇండస్ట్రీ సమస్య కాదు. ఇది నాకు అర్థమైనంత వరకు నేను చెప్తున్నా. అంటే ముక్కుసూటిగా చెప్పాలి కాబట్టి చెప్తుంది. దీన్ని మళ్ళీ దాసి దాన్ని ఇంకో రకంగా తిమ్మిని బొమ్మిని చేస్తానికి ప్రయత్నం చేయకుండా చెప్పాలంటే ఇండస్ట్రీ సమస్య కోసం వెళ్ళలేదు. వాళ్ళు ఎందుకో వెళ్ళారు, వాళ్ళకి హైడెన్ ఎజెండా ఉండి ఉంటుంది. అది ఏంటనేది అక్కడ మాట్లాడలేదు, ఎజెండా మాట్లాడుకోలేదు. ఆయన సీఎం గారు చెప్పింది వీళ్ళు చెప్పింది మాట్లాడుకుని వచ్చారు, అంతవరకే. బట్ వాట్ ఎవర్ దట్ ఎజెండా వాజ్, ఇట్ వాజ్ నాట్ స్పోకెన్ దేర్. ప్రధానంగా అక్కడ బయటికి కనిపిస్తున్న ఒక సామాన్యుడు కూడా అర్థమవుతున్న 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి అల్లు అర్జున్ వివాదం, 2 బెనిఫిట్ షోలు టికెట్ల గురించి. 2 సమస్యలు పరిష్కారం అని మాట్లాడకపోయినా కానీ, మాట్లాడకపోయినా పరిష్కారం అన్స్పోకెన్గా 2 సమస్యలు పరిష్కారం అయిపోయినాయి. ఎందుకంటే అందరూ అక్కడికి వెళ్ళి రావడంతో అది చట్టం దాని పని తను చేసుకుపోతుంది, అందరం దాన్ని వదిలేద్దాం అనేది మాట్లాడుకోకుండానే కళ్ళ సైగలతోనే అర్థమైపోయింది. ఏది అల్లు అర్జున్ సమస్య, అది అయిపోయింది, అక్కడ క్లోజ్ అయిపోయింది. అది 2వ సమస్య. ఆయన ఆల్రెడీ ప్రెస్ నోట్, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఉన్నప్పుడే చెప్పారు ఆయన, నేను అసెంబ్లీలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటాను. అసెంబ్లీలో ఆయన ఏం చెప్పారు, ఇక మీదట షోలు ఉండవు, ఇక మీదట రేట్ ఎన్హాన్స్మెంట్ ఉండదు అని చెప్పారు. సో అసెంబ్లీలో చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉంటాను, దాని మీద నుంచి దానికి 2వ మాట లేదు అని ఆయన చెప్పారు క్లియర్గా. అయిపోయింది, 2 సమస్యలు పరిష్కారం అయిపోయింది. ఓకే, అంటే టికెట్లే దాని గురించి ఇండస్ట్రీకి సమస్య పరిష్కారం కాలేదు. పరిష్కారం ఎట్లా? ఫస్ట్ పాయింట్, మీరు అందరూ అసలు ఇండస్ట్రీ సమస్య కాదు అది, టికెట్ రేటు. ఎందుకు మీడియా దాన్ని ఇండస్ట్రీ సమస్యను ప్రజెంట్ చేస్తుందో నాకు తెలియదు. ఇండస్ట్రీలో 250 సినిమాలు దొరుకుతాయమ్మా. టికెట్ రేట్లకు 10 సినిమాలు వస్తాయి సంవత్సరంలో, 10 కాకపోతే 12 సినిమాలు వస్తాయి. 10 సినిమాల సమస్య మన సమస్య కాదు, నా ఇండివిజువల్ సమస్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారి సినిమా వచ్చింది లాస్ట్ ఇయర్, నాసామి రంగానే ఏదో, ఆయన నాకు టికెట్ రేట్ అక్కర్లేదన్నారు. చిరంజీవి గారి సినిమా వచ్చింది, నాకు టికెట్ రేట్ అక్కర్లేదన్నారు. అంతకుముందు ఏదో సినిమా వస్తే టికెట్ రేట్ కావాలన్నారు. సో ఇప్పుడు టికెట్ రేట్ కావాలి అనేది ఏంటంటే ఒక ఇండివిజువల్గా నేను డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాను కాబట్టి నాకు కావాలి అంటారు. అంటే కొంతమంది ఖర్చు పెట్టారు కాబట్టి దానికి వస్తుంది. ఇప్పుడు అవతారం ఉంది హిందీలో, ఇంగ్లీష్లో, అది ఎక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి దానికి రేట్లు పెంచమని చెప్పి వాళ్ళు అడుగుంటారు. అట్లా ఒక సినిమాకి కావాలంటే ఆ ఇండివిజువల్ సమస్య. యాక్చువల్గా నేను సినిమా ఖర్చు పెట్టి తీస్తే నేను గవర్నమెంట్కి పర్సనల్గా వెళ్ళి మాట్లాడుకుని దానికి నా జీవో తెచ్చుకొని నేను సినిమా తీసుకోవాలి. అది దానికి ఇండస్ట్రీ సమస్య అని దాన్ని కలర్ ఇచ్చి ఇండస్ట్రీ వాళ్ళని తీసుకెళ్ళటం అనేది తప్పు. ఇండస్ట్రీ సమస్యే కాదు అది నా ఉద్దేశం. నేను ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ ప్రతి దాంట్లో నేను చేశాను, ప్రతిదానికి నేను ప్రెసిడెంట్గా చేశాను. నాకు తెలిసిన సమస్యల ప్రకారం అది సమస్య కాదు, ఓ ఇండివిజువల్ ప్రొడ్యూసర్ సమస్య, ఈవెన్ ఆర్టిస్టుల సమస్య కూడా కాదు. లాస్ట్ టైం ఆర్టిస్టులు వెళ్ళారు అక్కడికి, ముఖ్యమంత్రి దగ్గరికి. ఆర్టిస్ట్ సమస్య కాదు అది, వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడు బాలకృష్ణ గారు ఎందుకు వెళ్ళలేదని అడిగితే కూడా నేను చెప్పాను, ఆర్టిస్ట్ సమస్య కాదు అది, అది ఆ ప్రొడ్యూసర్ సమస్య. నేను సినిమా తీసాను, నా సినిమా రిలీజ్ ఉంది, నాకు డబ్బులు పెంచాలి, నేను కదా వెళ్ళి మాట్లాడుకుని తెచ్చుకోవాలి.
ఎందుకు 10 మందిని తీసుకెళ్ళాలి నువ్వు? ఎందుకు ప్రదర్శన చేయాలి? ఓకే. అంటే వెళ్ళింది అల్లు అర్జున్ కోసం, దిల్ రాజు సినిమాల కోసం, అంతేనా? డెఫినెట్గా అంతే అయ్యి ఉండాలి. బట్ అవి మాట్లాడలేదు కాబట్టి అది కాదంటే మనం అంటే అవునంటానికి కంటి కాదు. సైకిల్తో మొదటి సమస్యకి పరిష్కారం వచ్చేది. కంటి కొన్ని చూపుతో చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళి కంటి చూపుతో కనిపిస్తే తెలిపోయి సరిపోయి. కంటి చూపుతో తెలిపోయిన సమస్యలన్నీ. సో పరిశ్రమను ముఖ్యమంత్రుల దగ్గర చేతులు కట్టుకునేలా చేస్తున్నది ఎవరు? అంటే మీరు కొన్ని అదే క్వశ్చన్స్ దీన్ని అడిగారు. పరిశ్రమ అని నేను ఒప్పుకోవట్ను. ఫస్ట్ పాయింట్ నేనుగా అంటే నేనెవడు నువ్వెవడు అంటానికంటే నేనేం చెప్పలేను. కానీ పరిశ్రమ అంటే డెఫినెట్గా నాకు ప్రొడ్యూసర్ ఛాంబర్ నుంచి వెళ్తేనే పరిశ్రమ అవుతుంది. మీరు ఇంకొకళ్ళు మీరు మీ ఛానల్ నుంచి తీసుకెళ్ళారు, లేకపోతే దిల్ రాజు గారు ఎఫ్డీసీ నుంచి తీసుకెళ్తే ఎఫ్డీసీ తీసుకెళ్ళింది. ఎఫ్డీసీ ఆయనకి ఇష్టమైన వాళ్ళని కొంతమంది తీసుకుని వెళ్ళింది. వాళ్ళంతా పరిశ్రమ అయితే అయ్యి ఉండొచ్చు. పరిశ్రమలో వాళ్ళంతా భాగస్వామ్యమే. కానీ పరిశ్రమ అంటే ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, వాళ్ళ ఫెడరేషను, వీళ్ళందరూ ఉండాలి. వీళ్ళలో ఎవరూ లేరు. అంటే ఏదో గుర్తింపుగా అక్కడి నుంచి శివబాలాజీని ఎవరిని తీసుకెళ్లారు, అట్లా కాదు. అది జరగాల్సింది కాదు. ముందు మాట్లాడి మీటింగ్ పెట్టుకుంటారు. ఎప్పుడన్నా అటువంటి వెళ్ళాలంటే మనం మీటింగ్ పెట్టుకుని ఏ సమస్యలు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం. ఏ ముఖ్యమంత్రి అని, ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా. మనం ఎందుకు వెళ్తాం? ముఖ్యమంత్రి గారిని అభినందిస్తానికి వెళ్తామంటే సన్మాన్ సభ పెడదాం, లేదంటే అందరం తలా బొకే తీసుకుని వెళ్ళొద్దాం, తప్పేం లేదు. వెళ్ళి ఒకసారి వెళ్ళి బొకేసి ఇచ్చి వచ్చేద్దాం, మీటింగ్ కూడా అక్కర్లేదు దానికి. అది కాదు ఇది కాదు అన్నప్పుడు నీకు సమస్య కోసం వెళ్తున్నావు. అప్పుడు సమస్యలు మనం కూర్చొని మాట్లాడుకోవాలి. ఈ సమస్య ఇప్పుడు నేను ఏదో అంటాను, పలానా టికెట్ రేట్ అంటాను, నేను వద్దు అంటాను అనుకుందాం. వద్దంటే ఎక్కువ ఎవరు కావాలన్నారు అనేది అప్పుడు ఇండస్ట్రీగా రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇంకోటి ఏదో ఉంది, ఇప్పుడు థియేటర్స్ ఉన్నాయి, థియేటర్స్కి 30 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం ఇండస్ట్రియల్ టారిఫ్ ఇవ్వండి, మా సినిమా వాళ్ళకి కమర్షియల్ టారిఫ్ ఉంది, థియేటర్స్ చాలా కలెక్షన్ తగ్గుతుందని. అది ఇండస్ట్రీ సమస్య, అన్ని థియేటర్ల సమస్య, ఈ కొందరు సమస్య కాదు అది. ఇప్పుడు చిన్న సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు మెజారిటీ సినిమాలు చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు సంవత్సరానికి 10 వస్తాయి, చిన్న సినిమాలు 200 వస్తాయి. సో 200 సినిమాల సమస్య, చిన్న సినిమాల సమస్య, వాళ్ళకి రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటిని గురించి ఏం మాట్లాడాలి? వాటిని నిలబెడతాం అట్లే. వాళ్ళు చిన్న సినిమా అనేది నిలబెడతాం కష్టం అవుతుంది. థియేటర్లు ఇవ్వట్లేదని అంటాం, కానీ థియేటర్లు ఇవ్వటం కాదు, అసలు సినిమా చూస్తానికి జనం రావట్లా. సినిమాకి జనం ఎందుకు రావట్లేదు అనేది మనకు చాలా పెద్ద సమస్య ఉంది. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది, అది సమస్య. సో చిన్న సినిమా నిలబెడతాం అట్లా. ఇంతకుముందు సబ్సిడీలు ఇచ్చి నిలబెట్టేవాళ్ళం, ఇంకోటి చేసేది ట్యాక్స్లో బెనిఫిట్ ఇచ్చి నిలబెట్టేవాళ్ళం, అంటే రకరకాలు చేసేవాళ్ళం. గవర్నమెంట్స్ చేసినాయి అవన్నీ. సో ఇలాంటిది ఏమన్నా చేయొచ్చా, దానికన్నా మార్గం ఉందా, ఇవన్నీ ఆలోచించాలంటే ముందు మీటింగ్ పెట్టుకుని మేమందరం కూర్చొని, అంటే నేను కాదు, నడుస్తున్న వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుని దీన్ని మాట్లాడదాం అనుకుని వాళ్ళు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఫార్మల్గా ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు, దాంట్లో ఏమన్నా పాత కొట్టిచ్చారో మరి కొత్త ఏమైనా ఇచ్చారో తెలియదు. బట్ నిజంగా అటు ఇచ్చుంటే ఇచ్చారు, ఇవ్వటం ఏదో కాగితం ఒకటి బొమ్మ అయితే కనపడింది, అది బయట ప్రెస్ రిలీజ్ చేసి ఉండాల్సింది. అడిగామని చెప్పి చేయలే మరి. కాబట్టి అది అఫిషియల్లా అనఫిషియల్లా వెళ్ళారు కాబట్టి ప్రెసిడెంట్ గారు ఇచ్చారా? ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలున్నాయి. దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్, భరత్ గారు ఛాంబర్ ప్రెసిడెంట్. వీళ్ళిద్దరికీ 2 గవర్నమెంట్లోనూ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అంటే నేను ఎఫ్డీసీ చైర్మన్ డైరెక్ట్గా, అంటే పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. భరత్ గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్, ఛాంబర్ ప్రెసిడెంట్, అక్కడ గవర్నమెంట్తోనూ ఇక్కడ గవర్నమెంట్తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. నిజంగా ఏదైనా పని కావాలంటే వీళ్ళిద్దరూ డైరెక్ట్గా మాట్లాడుకుంటే అవుతుంది. ఇంతమంది వెళ్ళక్కర్లా, 40 మందో 50 మందో కట్టుకుని అక్కడికి వెళ్ళక్కర్లా, ఎవళ్ళ అపాయింట్మెంట్ అక్కర్లా. వాళ్ళ అపాయింట్మెంట్ వాళ్ళే తీసుకుని సమస్య ఏదన్నా ఉంటే 2-3 తీసుకెళ్తే అయిపోతాయి, పనులు అవుతాయి. బట్ ఇది ఏంటంటే చేసి మీడియాలో ఇచ్చి దానికి ముందు పాపం మీరంతా అనవసరంగా పొద్దున్న నుంచి అక్కడ 50 కెమెరాలు పెట్టుకుని వచ్చేవాడిని పోయేవాడిని తీసుకుని వీళ్ళకి ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది. డైరెక్ట్గా 3-4 కలిసిన వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు అనుకుని వెళ్ళి సమస్య సాధించుకు రాగలరు, వచ్చే శక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను అనేది ఇప్పుడు ఎవరో నా బట్టి అనామకుడు అనుకోండి. సో నేను ఆయనకి ముఖ్యమంత్రికి తెలియదు, ముఖ్యమంత్రి గారికి ఏ ముఖ్యమంత్రికి నేను తెలియదు, కాబట్టి నేను 100 మందిని వేసుకుని వెళ్ళి బాబు మాకు ఇది ఉందని నేను అడగాలి. ఇవాళ దిల్ రాజు గారు ఆయన ఆల్రెడీ ఎఫ్డీసీ చైర్మన్, ఆయన ఎవరిని అడగక్కర్లా, డైరెక్ట్గా వెళ్ళి ఆయన మాట్లాడచ్చు. ఆల్మోస్ట్ గవర్నమెంట్, పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ఎనీ టైమ్ యూ విల్ గెట్ అపాయింట్మెంట్ విత్ సీఎం. అట్లాగే మా భరత్ గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు, హీఈస్ ఆల్సో ఇన్ఫ్లుయెన్షియల్.
ఈ కెన్ గో టు సీఎం, దిస్ సీఎం ఆర్ దట్ సీఎం. సో వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీకి ఉంది. మరి ఇండస్ట్రీ సద్వినియోగం చేసుకుంటే అన్ని చాలా పనులు అవుతాయి. అది కాకుండా నిన్న వెళ్ళింది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది నాకు. మీకు ఇబ్బందికరంగానే అనిపించింది. పరిశ్రమకి ఇబ్బందికరమైనటువంటి పరిణామాన్ని వాళ్ళు అక్కడికి వెళ్ళడం ద్వారా చేశారని. అంటే ఒక గ్యాప్ ఫిల్లింగ్ ఉంది ప్రభుత్వానికి, ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మాత్రమే వెళ్ళారు. ఆ సినీ రంగ పరిశ్రమకి గ్యాప్ ఫిల్లింగ్ ఉందా, సినీ రంగ ప్రముఖులకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఫిల్లింగ్? ఎవరికి గ్యాప్ లేదు. చెప్పి మెయిన్ ఇంపార్టెంట్ ఇద్దరు సినిమా పరిశ్రమ గవర్నమెంట్ చాలా క్లోజ్ అని చెప్తున్నాను కదా. ఇంకా పరిశ్రమకి ఇంక గ్యాప్ ఉన్నట్టు ఎక్కడ? గ్యాప్ లేదు, గ్యాప్ లేదు. మనం సృష్టించుకుంటున్నాం, మనం రకరకాలుగా ఏదేదో చేసుకుంటున్నాం. అది ఏంటి అనేది మనకు తెలియదు. కొన్ని సంఘటనలు సంఘటనలు జరగటం, జరిగినవి సరిగ్గా హ్యాండిల్ చేయకపోవటం వల్ల ఇటువంటి జరుగుతూ ఉంటాయి. భరద్వాజ్ గారు, నిజానికి ముఖ్యమంత్రి పరిశ్రమపై ఒక కోపంతో ఉన్నారు. ఏ పరిణామమైనా కానివ్వండి. ఎందుకని అంటున్నానంటే, సంధ్యా థియేటర్ ఘటన జరగక ముందు బెనిఫిట్ షోలకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతినిచ్చారు. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్టులు జరిగాయి. బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లు పెంపును ఆపేశారు. అంటే ఆ ఘటనకి టికెట్ల రేటు పెంపుకి సంబంధం ఏంటి? ఫస్ట్ అంటే ప్రాణం పోయింది కదా, ప్రాణం పోవట్లేదు. అక్కడికే హీరోలు వెళ్ళొద్దు. కాదు. ఇప్పుడు సినిమా ప్రతి హీరో సినిమా ఫస్ట్ థియేటర్లో చూడాలనుకుంటాడు. అనుకోవటం కూడా తప్పు కాదు. బట్ దానికి వెళ్ళే విధానం వేరుగా ఉంటుంది. మొన్న వెళ్ళిన విధానం కరెక్ట్ కాదన్నాను తప్ప, ప్రతి హీరో వెళ్ళాలనుకుంటాడు. అదే ఈయన కూడా చాలాసార్లు వెళ్ళాడు సినిమాకి. అందరూ వెళ్తారు, అందరు హీరోలు వెళ్తారు. ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ కాదు, మీరు చెప్పేది అర్థమైంది నాకు. సో ఆ ఘటనకి దీనికి సంబంధం ఏంటంటారు? ఆ ఘటనకి సంబంధం అంటే ఎప్పుడైతే ఇది ఉందో, ఈ జనం కంట్రోల్ లేకుండా ఏలావేరిగా, ఇప్పుడు ఆయన చెప్పింది దాంట్లో మిగిలిన విషయాలు ఏది పెట్టుకున్నా కానీ 30,000 ఉద్యోగి 12,000 రూపాయలు టికెట్లు పెట్టి కొనుక్కొని, అంటే సగం నెల జీతంతో వెళ్ళిపోయి, ఇద్దరు ప్రాణాలు, ఒక ప్రాణం పోయి రెండో ప్రాణం ఉందో లేదో తెలియకుండా ఉండే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే, ఇట్లాంటి మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తున్నప్పుడు మనం ఎందుకు ఇది ఎంకరేజ్ చేయాలి అనేది ప్రభుత్వ ఆలోచన. అది డైరెక్ట్గా దానికి అట్రాక్ట్ అయింది ఇది. అంతేగాని ఇక్కడ ఈ అల్లు అర్జున్ కేసా, లేకపోతే థియేటర్లా, సినిమా ఇండస్ట్రీయా కాదు. హీఈస్ గవర్నమెంట్, హీఈస్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్కి ఏం ఆలోచన వచ్చింది? మామూలుగా ఏంటంటే పాపం వాళ్ళు అడుగుతున్నారు, మనం ఇద్దామని ముందు ఇచ్చిన జీవో. రెండోసారి ఏమైంది, అక్కడ ప్రాణం పోయింది, తొక్కిసలాట జరిగింది, చచ్చినంత క్రిటిసిజం వచ్చింది, జనం అందరూ తిడుతున్నారు, ఈ టికెట్ రేట్లు ఏంటి, చావేంటి. ఆయనే డైరెక్ట్గా ఆయన 12,000 అని ఆయన కూడా బాధపడ్డాడు. సో ఒక సెకండ్ థాట్ వచ్చి ఉంటుంది ముఖ్యమంత్రి గారికి వచ్చిందో లేకపోతే గవర్నమెంట్లో అందరికీ వచ్చిందో, మొత్తానికి వచ్చింది. ఆ సెకండ్ థాట్ వల్ల వాళ్ళు థియేటర్లో సినిమాలకి మనం రేట్లు ఇవ్వకూడదు, స్పెషల్ షోస్ ఇవ్వకూడదు. స్పెషల్ షోస్ ఇస్తే ఏమవుతుందంటే, ఈ జనం ముందు రోజే సినిమా చూడాలనే తాపత్రయంతో ఇటు తొక్కిసలాటలు జరుగుతున్నాయి. సో రెగ్యులర్గా ఉన్నదానికే వెళ్ళాలి. రెగ్యులర్గా ఉన్నప్పుడు కూడా తొక్కిసలాటలో చచ్చిపోయిన రోజులు ఉన్నాయి మనకి. అప్పుడు ఎవరు సినిమా ఆర్టిస్టులు వెళ్లకుండానే క్యూల్లో నుంచున్నాయి. బట్ ఇవాళ క్యూ సిస్టమ్ పోయి కొంచెం దానివల్లనే మార్చి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ పెట్టాం. సో టికెటింగ్లో చచ్చిపోవాల్సిన పరిస్థితి లేదు. సో మనం ఈ కంట్రోల్ చేయగలిగితే ఇటువంటి కెలామిటీ, మేజర్ డిజాస్టర్స్ కంట్రోల్ చేసా. జస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తప్ప దీంట్లో ముఖ్యమంత్రికి దీని మీద కోపాలు తాపాలు ఉన్నాయంటే నేను నమ్మను, నాకు అర్థమైనంత వరకు. ఎందుకంటే దీని అవసరం లేదు. ఈ ఇండస్ట్రీ మీద కోపం పెట్టుకుంటే ఆయనకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఈ ముఖ్యమంత్రికి కాదు, ఏ ముఖ్యమంత్రికైనా కానీ. చాలా చిన్నది. ఇప్పుడు వాళ్ళు చెప్పే లక్షల కోట్ల మార్కెట్ బడ్జెట్లో మనం వాళ్ళకి ఇచ్చే డబ్బులు చాలా తక్కువ. 100 కోట్లు 200 కోట్లు మించి ఒక్కొక్క గవర్నమెంట్కి మనం ట్యాక్స్ ఇవ్వం. ఇటువంటిది మనకి ఎందుకు, మన మీద వాళ్ళు ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తారు? మీడియా కోసం వాళ్ళు మేనేజ్ చేయక్కర్లేదు, మనం మాట్లాడక్కర్లేదు. నిజంగా టికెట్ల రేట్లు పెంచాల్సిన అవసరం ఉందా? అదేనా ఇండస్ట్రీ సమస్య? ఇండస్ట్రీ సమస్య కాదు, నేను ఇందాక చెప్పాను కదా, ఇండివిజువల్ సమస్య. కానీ దాన్నే ఇండస్ట్రీ సమస్య కింద ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు చేస్తుంది నలుగురు పెద్ద ప్రొడ్యూసర్ల సినిమాలే ఉన్నాయి, మొత్తం ఇండస్ట్రీ అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది కాబట్టి వాళ్ళు అంటారు ఇండస్ట్రీ సమస్య అంటారు. ఎందుకంటే 5-6 సినిమాలు తప్ప వేరే వాళ్ళ సినిమాలు తీసే పొజిషన్ లేదు ఇవాళ. 5-6 కంపెనీలు తప్పించి మిగిలిన వాళ్ళు ఉన్నారు, చేయట్లేదని నేను అంటలా.
బట్ అవి వస్తున్నాయి, ఎప్పుడు పోతున్నాయి కూడా ఎవరికి తెలియకుండా వస్తున్నాయి, పోతున్నాయి. సో మేజర్గా అన్ని హీరోల్ని, అందరు డైరెక్టర్లని కంట్రోల్ చేస్తుంది 5 ప్రొడ్యూసర్. పరిశ్రమలో ఆ గుత్తాధిపత్యం పోతే తప్ప పరిశ్రమకు మంచి రోజులు గుత్తాధిపత్యం అంటే ఇప్పుడు కార్పొరేట్ సిస్టమ్ అయిపోయింది అది. మనం ఏం చేస్తాం దానికి, మనం ఏం చేయగలిగింది ఏం లేదు. అందరూ వాళ్ళ ఫోల్డ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు హీరోలు మేము చేయమన్నా అనుకోండి, అన్నీ నేను ఆ కంపెనీకి ఎందుకు చేయాలి, ఈ కంపెనీకి ఎందుకు చేయాలి, నేను పలానా వాళ్ళకి చేస్తానంటే అయిపోయింది. బట్ వీళ్ళ కంఫర్ట్ అక్కడ ఉంది, వాళ్ళ కంఫర్ట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు కంఫర్టే కదండి వ్యాపారం ఇది. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. అది గుత్తాధిపత్యం అంటామా, లేకపోతే కంఫర్ట్ అంటామా, లేకపోతే డబ్బులు అంటామా, ఏమంటాం నాకు తెలియదు. దానికి ఆ పదం ఏంటో నాకు రాదు. అంటే ఒకవేళ గుత్తాధిపత్యం అనకపోతే కేవలం ఆ నలుగురు లేదంటే ఆ కొంతమంది మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి సమస్య టికెట్ రేట్లో, బెనిఫిట్ షోలో ఇదే పరిశ్రమగా చూపిస్తున్న సమయంలో చిన్న సినిమా నిర్మాతలు, చిన్న సినిమాను తీసేవాళ్ళు చితికిపోతున్నారు ఇంకా అనే ఒక నడుస్తుంది. మీరు కూడా చిన్న సినిమాను బతికించడం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసే క్రమంలో అంటే నేను కొన్ని విమర్శలను ఎదుర్కోవాలి. ఏమవుతుందంటే ఇప్పుడు నా ఉద్దేశంలో గవర్నమెంట్కి నిజంగా ఏదైనా చేయాలి, సినిమా ఇండస్ట్రీకి చేయాలనుకుంటే అదే ఇప్పుడు అది ఏదైనా ఇంటర్నేషనల్ అన్నారు, అది చేస్తా ఉన్నారు, అది చేసుకోనండి. వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొంచెం చేయాలి అనుకుంటే చిన్న సినిమా వాళ్ళకి అంటే ఛాంబర్కి అప్పచెప్పి ఈ చిన్న సినిమాలకు మనం చేస్తానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక కమిటీని వేసి ఆ చిన్న సినిమా వాళ్ళని పిలిచి మాట్లాడితే బాగుంటుంది. నా ఉద్దేశంలో అది బాగుంటుంది. వీళ్ళని పిలిచి నిన్న వచ్చిన వాళ్ళని పిలిచి మాట్లాడక్కర్లా. వాళ్ళతో ఆయన మాట్లాడకపోయినా వాళ్ళు బాగుంటారు. దే ఆర్ వెరీ కంఫర్టబుల్. దే విల్ బీ కంఫర్టబుల్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. భరద్వాజ్ గారు, నిజానికి ముఖ్యమంత్రి దగ్గర కూడా మీకు ఒక స్థానం ఉంది నాకు తెలిసి. మీరు ఆయనకు బాగా తెలుసు. సో చిన్న సినిమాల గురించి మీరు పోరాటం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, వీటిని పట్టించుకోకుండా ఏ నలుగురు కోసమో అక్కడికి వెళ్ళి ఇది సినీ పరిశ్రమ కలరంగా ఇస్తున్నారు అని మీరు అసలైన సమస్యలు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం ఏదైనా చేసే అవకాశం ఉందా? అంటే నేను ఇండివిజువల్గా చేయాల్సిన అవసరం ఉండదు. ఛాంబర్ ఉండగా ఛాంబర్ని ఓవర్ పవర్ చేసి నేను ఛాంబర్లో యాక్టివ్ కాదు, సినిమాల్లో కూడా యాక్టివ్ కాదు. నేను సినిమాలు ఇప్పుడు నేను మిస్రిప్రజెంట్ చేయకూడదు. రిప్రజెంట్ చేయటం తప్పులేదు, చేయొచ్చు మీరు చెప్పినట్టు. నేను చెప్పేది ఇవాళకి అది కరెక్ట్గా అవుతుందా కాదా నాకు తెలియదు. నేను సినిమా తీసి 10-12 ఏళ్ళు అయిపోయింది. ఏం పరిస్థితులు ఉన్నాయో తెలియదు. మొన్న ఎవరితోనే ఏదో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తారు, నాకు ఆశ్చర్యం వేసింది ఇట్లా జరుగుతుందో సినిమాల్లో అని. ఎందుకంటే నేనేదో బయట నుంచి వచ్చినట్టు లాగా ఉంది. నేను అనామకుండా అనుకున్నాను. 40 సినిమాలు తీశాను నేను, మా నాన్నగారు 10 తీశారు. 50 ఏళ్ళ నుంచి ఉన్నాం ఇండస్ట్రీలో. ఇలా జరుగుతుందా, ఇలా ఉందా అనే అంత డౌట్ వచ్చింది నాకు. సో ఈ పరిస్థితులను బట్టి కదా మనం మాట్లాడాలి. సో దానికి ఛాంబర్ పిలుస్తుంటే ఛాంబర్లో మనం కూర్చొని మనం అందరం మాట్లాడుకుని అప్పుడు వెళ్తే నన్ను ఎడ్యుకేట్ చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు, వాళ్ళని నేను ఎడ్యుకేట్ చేస్తాను. నాలాంటి వాళ్ళు ఇంకా సీనియర్స్ ఉన్నారు కదా, ఎడ్యుకేట్ చేసినాక దాన్ని తీసుకెళ్ళి పెడతాం ముఖ్యమంత్రి దగ్గర, బాగుంటుంది. బట్ నాకు ముఖ్యమంత్రి గారితో ర్యాపో ఉంది కాబట్టి గబుక్కుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక కాగితం ఇచ్చేసి ఇలా చేయండి అంటే తప్పైంది అనుకోండి, చాలామంది ఎఫెక్ట్ అవుతారు. సో నేను అలా చేయకూడదు, అది ధర్మం కాదు. అది ఛాంబర్ చేయాలి ఆ పనులు. ఓకే భరద్వాజ్ గారు, హీరోల విషయంలో ఆ రోజుల్లో ఈ రోజుల్లో కనిపిస్తున్న మార్పు ఏంటి? సామాజిక పరంగా కానీ, సినిమాల పరంగా కానీ, ఆలోచన పరంగా కానీ. ఆ రోజుల్లో ఏంటంటే రామారావు నాగేశ్వర గారు ఎవరైనా హీరోలు ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ కోసం చేద్దాం, ఇండస్ట్రీ నిలబడాలంటే ఇది ఉండాలి, ఇవాళ కెపాసిటీ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇది కాబట్టి మనం ఎంతే తీసుకోవాలి అని ఏదో ఆలోచించారు. ఇవాళ హీరోలు ఏంటంటే ఆ హీరో 100 తీసుకుంటే నేను 200 తీసుకోవాలి, ఆ హీరో సినిమా 1000 కోట్లు చేస్తున్నా అది 2000 కోట్లు చేయాలి. అంటే రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలి, వాళ్ళ పర్సనల్ రెవెన్యూ కానీ సినిమా రెవెన్యూ కానీ ఎలా జనరేట్ చేయాలి, ఎలా స్పాన్ ఆఫ్ ద ఫిలిం పెరగాలి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగాలి, వచ్చే డబ్బులు పెరగాలి, తనకు వచ్చే ఆదాయం పెరగాలి. ఈ మూడింటిని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి, ఎవరికి ఉండకూడదు, రూపాయి పోకుండా సినిమా అందరూ బతికి బట్ట కట్టాలని అప్పుడు ఆలోచించారు. ఇప్పుడు ఈ 3 ఆలోచిస్తున్నారు, అప్పుడు ఆ 3 ఆలోచించేవారు. అది తేడా. ఇప్పుడు మొత్తం అసలు అల్లు అర్జున్ ఘటన తర్వాత ముఖ్యమంత్రిని వెళ్ళొచ్చిన ఈ సీక్వెన్స్ అంతా చూస్తే ఏం చేసుంటే బాగుండేది? ఫస్ట్ నుంచి ఆ ఘటన జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం చేసుంటే బాగుండేదని మీకు అనిపిస్తుంది? అది ఏమీ చేయక్కర్లేదండి. ఆ రోజు జరిగింది మరి ఎప్పుడు ఆయన నాకు తెలియదు అన్నట్టు తెలిస్తే వెంటనే అక్కడి నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆయన ఆ పిల్లడికి పోయిన హాస్పిటల్కి ఆవిడని చూసి అక్కడ నుంచి ఆ పిల్లడిని చూసి హాస్పిటల్లో కొంత డబ్బు వేసి ఒక 5-10 వేసి
మర్నాడు పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి 10 లక్షలు వాళ్ళకి ఇస్తున్నాము, 20 వాటెవర్ ఎంత ఇస్తామో అంత ఇస్తామని చెప్పి ఉంటే అయిపోయేది, క్లోజ్ అయిపోయేది. ఎవరికి ఏమీ చెప్పకుండా సైలెంట్గా చేస్తే ఎవరు ఎగబడరు. హాస్పిటల్కి వెళ్తే ఎగబడతారు అన్నారు. నైట్ అప్పటికప్పుడు వెళ్తే ఎవరు ఎగబడతారు, ఎందుకు ఎగబడతారు? మళ్ళీ మనం అనౌన్స్ చేసి మళ్ళీ వాట్సాప్లో నేను వెళ్తున్న హాస్పిటల్కి వెళ్తే వస్తారు తప్ప, వెళ్తే అయిపోయేది సింపుల్గా. ప్రాబ్లీ వాళ్ళకి తట్టి ఉండకపోవచ్చు ఆ టైంలో, ఏం జరిగిందో నాకు తెలియదు. సో మొత్తానికి అలా చేసి సింపుల్గా అయిపోయే సమస్య అది. బట్ అలా జరగలేదు, ఇలా జరిగింది ఇప్పుడు. ఆ తర్వాత సినీ ప్రముఖులందరూ అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టి కూడా తప్పు చేశారని అనుకుంటున్నారా మీరు? తప్పేముంది, వాళ్ళకేం అవసరం ఉందో మరి ఆయనతో, మనకేం తెలియదు కదా ఎందుకు వెళ్ళారో. రకరకాలు ఉంటాయండి ఇప్పుడు. అది ముఖ్యమంత్రి అంటే సభలోనే దాన్ని తప్పుపట్టారు. 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఆయనకి అన్యాయం జరిగిందని వీళ్ళు నమ్మారు అనుకుందాం, అయితే వీళ్ళు వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు మనిషికి మనకు తెలిసిన వాడికి అన్యాయం జరిగిందంటే గబగబా అందరం వెళ్తాం. లేదు అతను తప్పు చేశాడు అనుకుంటే ఎవడెళ్ళు అంత దారి తప్పించుకుంటారు. సో ఏం జరిగింది అనేది మనకు తెలియదు, ఎందుకు వెళ్ళారు అనేది నాకు తెలియదు. నిజంగా అవసరం లేదు, చాలామంది వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఒకళ్ళిద్దరు వెళ్ళాలి తప్పదు. ఒకళ్ళిద్దరికి ఏంటంటే ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి మంచైనా చెడైనా, మంచికి చెడుకి ఉండాలి మనాళ్ళు అనుకుంటాం మనం. సో మంచికి చెడుకి ఉండాలంటే మంచైనా చెడైనా వెళ్ళి మనం పలకరించాలి. సో అక్కడ జరిగింది పెద్ద ఇష్యూ కాదు యాక్చువల్గా, కానీ వీళ్ళు స్పందించిన విధానం కొంచెం బాగాలేదు. వాళ్ళు స్పందించిన ఆ రోజు కెమెరాలు పెట్టి వీళ్ళంతా వస్తున్నారు పోతున్నారు అని చూపించాల్సిన అవసరం లేదు. అది ఎందుకు ఉప్పందించారో మీడియాకి నాకు తెలియదు. మీడియాకు ఉప్పందించకపోయినా గొడవ లేదు. మీడియాకు ఉప్పందించేసరికి ఏముంటుంది, అందరూ 100 కెమెరాలు పెడతారు. 100 కెమెరాలు పెట్టి అందరూ అదే వేసేసరికి చూసే వాళ్ళకి చాలా కోపంగా ఉంటుంది. ఏమైందని, ఎందుకు జరిగిందని, ఏం లేదు కదా అనే ఫీలింగ్ కొంతమందికి వస్తుంది. నిజానికి అటు ఏపీ కానివ్వండి, ఇటు తెలంగాణ కానివ్వండి, పరిశ్రమ లేకపోతే పరిశ్రమ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసే విషయంలో చొరవ తీసుకుంటుంది దిల్ రాజే. ఆయన ఎక్కువ చొరవ తీసుకుంటున్నట్టుగానే కనిపిస్తోంది. సో ఇది ఆయన సమస్యగా కనిపిస్తోందా, లేకపోతే నిజంగానే పరిశ్రమ సమస్యను అడ్రస్ చేయడానికి తీసుకుంటాను? నాకు తెలిసినంతవరకు ఆయన పర్సనల్ సమస్య అనుకుంటున్నానండి. సారీ టు సే దిస్. అంటే నాకు సినిమా పరిశ్రమ ఇష్యూ అయితే పరిశ్రమలో అందరితో మాట్లాడి వెళ్ళాలి. నాకు తెలిసి ఆయన ఎప్పుడు వెళ్ళినా కానీ ఇండస్ట్రీతో మాట్లాడి వెళ్ళలేదు, ఆయన పర్సనల్గా వెళ్ళారు. సో ఆయన పర్సనల్గా ఆయన సినిమాలు ఉంటాయి కాబట్టి ఆయన అవసరం కాబట్టి వెళ్తారు, లేకపోతే ఆయన ఫ్రెండ్స్కి ఎవరికన్నా అవసరం కాబట్టి ఆయన ఇల్లు ఉంటారు. సో అంటే ఇది ఆయన పర్సనల్ సమస్య అనుకున్నప్పుడు మరి ఇంతమంది నిర్మాతలు, ఎంతమంది డైరెక్టర్లు, లేకపోతే ఎంతమంది యాక్టర్లు వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళందరూ పర్సనల్ మనుషులే కదండి. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ 10 సినిమాలు తీస్తుంది. ఇప్పుడు 4 కంపెనీ 4 పదులు 40 సినిమాలు వాళ్ళే ఉన్నాయి. అందరు హీరోలు వాళ్ళ దగ్గర ఉన్నారు, అందరు డైరెక్ట్ ప్రాక్టిక్ వెళ్ళిన వాళ్ళంతా ఆ 4 కంపెనీల్లో పనిచేస్తున్న డైరెక్టర్లు, ఆర్టిస్టులే. బయట వాళ్ళు ఎవరున్నారు? ఒక వీరశంకరు, మా ఛాంబర్ ప్రెసిడెంట్ గారు తప్ప మిగిలిన వాళ్ళంతా కంపెనీల మనుషులేగా. ఆ కంపెనీలలో వాళ్ళ తాలూకు వాళ్ళే కదా, బయట వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఒక ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళు ఎవరు లేరు. సో దిల్ రాజు వ్యాపార సమస్యను సినీ పరిశ్రమ సమస్యగా చూపించి మాత్రమే ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని వచ్చేస్తున్నారు. చేతులు కట్టుకున్నారా, అడుక్కున్నారా, బెదిరించారా మనకేం తెలియదు కదా. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియని విషయాన్ని ఎందుకు మాట్లాడాలి? మా ఫీలింగ్ మాత్రం డిమాండ్ చేసినట్టు ఏమైనా అనిపించిందా మీకు? నాకెడ తెలుసు లోపల ఏం జరిగిందో, మనం వీడియో చూసాము, చూడలేదు కదా, మనకి తెలుసుకోకుండా ఉంటారా సినీ? మనకెందుకు అంత అవసరం ఏంటండి? ఇప్పుడు ప్రతి ఎందుకు వెళ్ళారు, వాళ్ళ ఇష్టం వెళ్తున్నారు. నేను వెళ్ళి ఏం జరిగింది అని 10 మందికి ఫోన్ చేసి అడగాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళు మనకి చెప్పరు, ఎందుకు అవసరం? అడిగితే చెప్తారేమో, అడగాల్సిన అవసరం ఏందో, అంత ఇంట్రెస్ట్ ఏంటని. ఇట్స్ నాట్ ఎ మేజర్ ఇష్యూ. నేను చెప్పాను కదా ఇందాక, షాంబేనల్ గారి గురించి మాట్లాడాలంటే బాధ ఉండేది, లేదా చచ్చిపోయిన పిల్లని గురించి మాట్లాడితే, లేకపోతే రేపైన పాపను గురించి మాట్లాడితే అయ్యి బాధపడాల్సినవి ఏడ్చినా ఉంది. అది మన్మోహన్ సింగ్ గారిది. ఇటువంటి కొంచెం ఇంపార్టెంట్ దేశానికి పనికొచ్చే దేశ సమస్యలు ఉన్నాయి. ఇది ఏంటి, దీనికి నేను 100 కోట్లు ఎక్కువ సంపాదిస్తాను తక్కువ సంపాదిస్తాను, దీని మీద సమస్య. దీని మీద మనం మాట్లాడుకుని దాన్ని కాంట్రవర్సీ చేసుకుని మాట్లాడుకుంటున్నాం. ఒక మనిషి 2 మనుషులు సంపాదించుకునే దానికోసం మనం ఇంత గొడవ చేయాలి. ఓకే, మీరు ఒక మనిషి 2 మనుషులు అన్నారు కదా, కానీ ఆ రోజు ఒక్కరి కోసం అని అన్నారు. ఆ ఒక్కరు దిల్ రాజా, అల్లు అర్జున్ కోసం అక్కడికి వెళ్ళిందని మీరు అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది. అది నేను చెప్పాలి, మీరు అర్థం చేసుకోండి.
మీరు ఎలా అర్థం చేసుకుంటే అలా. దిల్ రాజు కోసం వీళ్ళు చేతులు కట్టుకుని వచ్చారా, అల్లు అర్జున్ కోసం వీళ్ళు చేతులు కట్టుకుని వచ్చారా? చేతులు కట్టుకోలేదని వాళ్ళు చెప్తుంటే మీరు చేతులు కట్టుకున్నారంటే మనసు విప్పి మాట్లాడుకున్నారు. నిజంగా ఆ రోజు చేతులు కట్టుకుని ఉండలేదు. వెళ్ళారు అందరూ, ఆయన బాగా పలకరించారు, వీళ్ళందరినీ పరిచయం చేశారు. 40 మందిని పరిచయం చేయాలంటే అరగంట పైన పడుతుంది కదా. ఆయన ఒక గంట మాట్లాడారు, ఇంకో 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడారు, వీళ్ళు అయిపోయింది, వచ్చేసారు. అంటే పరిశ్రమ ప్రముఖులు కేవలం 10 నిమిషాలు 5 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. అరగంట పైన మాట్లాడారు, అరగంట పరిచయం చేయాలి అందరినీ. ఓకే, అందరినీ పరిచయం 50 మంది వెళ్ళినట్టున్నారు. ఎవరెవరు అందులో చాలా మందిని ఎవరు గుర్తుపట్టరు కదా, వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి గారు పర్టికులర్ గుర్తుపట్టరు కదా. సో ఈయన పలానా అండి పలానా వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు అన్నీ చెప్పాలి కదా. సో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసరికి అరగంట పైన అయ్యి ఉంటుంది. తర్వాత ఆయన మాట్లాడారు, ముందు వీళ్ళు మాట్లాడారు, ఏదో జరిగింది మొత్తానికి. ఎవరు మాట్లాడినా ఎంతసేపు మాట్లాడతారు, 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. మాట్లాడేది 6 7 మాట్లాడారు. సో 30 35 40 సెకండ్స్ 40 మినిట్స్ తీసుకోండి, బ్యాలెన్స్ అంతా ఆయన మాట్లాడారు. సో ముఖ్యమంత్రి చెప్పాలనుకున్నది చెప్తే పరిశ్రమ ప్రముఖులు వినాలని. ముఖ్యమంత్రి గారు చెప్పింది వెనక ఎవరు చెప్పింది అంటామండి, నాకు అర్థం కాదు. ఓకే, అసలు ఏంటి చిన్న సినిమాలకి జనాలు రావట్లేదు అన్న దాని గురించి మీరు ఎంతమంది మాట్లాడుతున్నారు? ఎందుకు చిన్న సినిమాలకి జనాలు రావట్లేదు? ఏదో సినిమా తీసేస్తే నిజానికి జనాలు రావాల్సిన అవసరం ఉంటుందా? లేదండి, ఈ సంవత్సరం చూస్తే చిన్న సినిమాలు నిజంగా కొంచెం బాగా పే చేసినాయి ఒక రకంగా చెప్పాలంటే. ఈ సంవత్సరంలో పేర్లు గుర్తు రావట్లేదు, ఇప్పుడు మీరు సడన్గా అడిగితే గుర్తు రావట్లేదు, కానీ లిస్టు తీసుకుని కూర్చుంటే 10-12 సినిమాలు వచ్చినాయి మొన్న ఎప్పుడు చూసాను. మంచి బాగా చాలా బాగా చేసినాయి. అంటే మనం సినిమా సరిగ్గా తీయటం అనేది మనం నేర్చుకోవాలి. మనం ఎంతసేపు ఇండస్ట్రీని తిడతాం, ఆర్టిస్టులను తిడతాం. ఇప్పుడు బలగం అనే సినిమా ఒకటి ఉంది, దిల్ రాజు గారు తీసిందే. దాంట్లో ఆర్టిస్టులు లేరు, డైరెక్టర్లు లేడు, ఎక్సెప్ట్ ప్రొడ్యూసరే హీరో ఆ సినిమాకి. సినిమాలు మిగిలిన వాళ్ళంతా కొత్త వాళ్ళే, బట్ ఆ సినిమా విపరీతంగా చేసింది. సో అది చూసి మనం నేర్చుకోవాలి. అంటే మనం అలా సినిమా తీయటం ఎందుకు చేయం? పులిని చూసి నక్కవాత పెట్టుకున్నాడు, అది తీశారు కాబట్టి నేను వెంటనే తెలంగాణ సినిమా తీసేస్తానని కాదు. ఇప్పుడు నిన్న ఏదో కూర్చుని మాటలు అనుకుంటున్నాం, మాదాల రంగారావు గారు, ఆర్ నారాయణమూర్తి గారు వీళ్ళు ఎర్ర సినిమాలు తీశారు, విపరీతంగా ఎర్ర సినిమాలు తీస్తే సెన్సేషనల్ హిట్స్ అవటం మొదలెట్టినాయి. విపరీతంగా అయ్యి అసలు నెంబర్ 1 సినిమాలు అయ్యాయి ఒక్కో సంవత్సరం. వాళ్ళ సినిమాకి వచ్చిన రెవెన్యూ పెద్ద హీరోల సినిమాలకు కూడా రావట్లా. సో మెల్లిగా ఏమైంది, కన్వర్ట్ అయిపోయి అందరూ ఆ సినిమాలు చేయటం మొదలెట్టారు. అందరూ ఆ సినిమాలు చేయటం మొదలెడితే ఆ ఎర్రదనం చచ్చిపోయింది. ఎర్రదనం కలుషితం అయిపోయి అన్ని డ్యూయట్లు పెట్టి నీళ్లు కలిసినట్టు అయిపోయి ఎరుపు పోయింది, అంత ఎరుపు పోయి ఇంకో రంగు వచ్చింది, అయిపోయి అది చచ్చిపోయింది, ఎర్ర సినిమా చచ్చిపోయింది దాంతో. అట్లాగే ఈ మధ్యకాలంలో తెలంగాణ సినిమా పెళ్లి చూపులు, తర్వాత అర్జున్ రెడ్డి, మన బలగం, ఇట్లా ఏదైనా తెలంగాణ స్లాంగ్ పెట్టి తెలంగాణ వాళ్ళ కల్చరు ఇది అన్ని కరెక్ట్గా భాష వాడిన సినిమాలు సూపర్ హిట్లు అయినాయి, సెన్సేషనల్ హిట్స్ వచ్చినాయి. దాంతో ఇప్పుడు ప్రతి వాళ్ళు తెలంగాణ పెడతాం మొదలెట్టారు, అవసరం ఉన్నా లేకపోయినా. ఎంతంటే ఆ మాటల తెలంగాణలో ఒక అందం ఉంది, తెలంగాణ భాషలోను యాసలోనూ ఒక అందం ఉంది. వాళ్ళు నిజంగా వాళ్ళు మాట్లాడితే అందంగా ఉంటుంది. దాన్ని మీరు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం కనపడతా ఉంటుంది. అదేమవుతుందంటే ఇప్పుడు అందరూ మాట్లాడి దాన్ని కూడా చంపేశారు. లేదంటే ఆ పర్టికులర్ తెలంగాణ సినిమా అనేది వచ్చిన తెలంగాణ వాళ్ళు తీసుకుంటున్న సినిమాలు ఉన్నాయి చూడండి, అవి సెన్సేషనల్ హిట్లు అయినవి కూడా కనపడ్డాయి మన కళ్ళ ముందు. ఇప్పుడు నేను చెప్పిన 3 సినిమాలు కాకుండా చాలా ఉన్నాయి. ఎన్నో సినిమాలు నిర్మాణం అవుతున్నా కానీ రిలీజ్కి రావట్లేదు. అవి రావు. అంటే ఎన్ని రిలీజ్ చేస్తాం? సంవత్సరానికి 360 రోజులు. ఇవాళే 200 సినిమాలు పైన రిలీజ్ అవుతున్నాయి తెలుగు సినిమాలే. ఇంకెన్ని సినిమాలు అంటే 3 రోజులకు ఒక సినిమా, 2 రోజులకి 3 రోజులకు ఒక సినిమా అవుతాం, 1.5 రోజుకు ఒక సినిమా వస్తాం. అయ్యే వాటికి థియేటర్లు అయినా థియేటర్లు నిండట్లా, థియేటర్లు మూసేస్తున్నారు. నో షోస్ ఉంటున్నాయి ఎక్కువ రోజులు. 200 రోజులు 100-150 రోజులు నో షోస్ ఉంటున్నాయి థియేటర్స్లో. అంటే థియేటర్స్ వీళ్ళకి ఇవ్వట్లేదా? ఇస్తున్నారు, జనం రాక మూసేస్తున్నారు థియేటరు. పెద్ద సినిమా చిన్న సినిమా అని లేకుండా వాళ్ళు థియేటర్ షో మూసేస్తున్నారు, షో కట్ చేస్తున్నారు. అది మేజర్ ప్రాబ్లం. థియేటర్లు 2 రకాలండి, థియేటర్ రేట్లు పెరిగినాయి. ఇప్పుడు మొన్న ఎప్పుడో కేరళ వెళ్ళాను,
అక్కడ పీవీఆర్కి వెళ్తే 125 రూపాయలు టికెట్ పీవీఆర్లో, ఇక్కడ పీవీఆర్లో 300 రూపాయలు టికెట్. 300 రూపాయలు మరి అక్కడ సిటీకి ఇక్కడ సిటీకి తేడా ఉంటుందంటే తేడా ఉంటే ఎంత ఉంటుంది, ఒక 50 రూపాయలు ఉంటుంది, 25 రూపాయలు ఉంటుంది, 200 రూపాయలు దాకా వెళ్ళచ్చు, 300 రూపాయలు ఉంటుంది ఇక్కడ. అట్లాగే పాప్కార్న్ అయ్యి ఉంటాయి, అక్కడ 150 రూపాయలు ఉంటే ఇక్కడ 300 రూపాయలు. మరి అదే పాప్కార్న్ అక్కడ ఇక్కడ పాప్కార్న్ ఎంత అవుతుంది, పాప్కార్న్ తయారీకి 5 రూపాయలు అవుతుందండి. నేను థియేటర్ రన్ చేశాను, క్యాంటీన్ కూడా రన్ చేసాం, 5 రూపాయలు అండి మాకు పడేది. అది 10 రూపాయలకి అమ్మొచ్చు, 20 రూపాయలకి అమ్మొచ్చు, 30 రూపాయలకి అమ్మొచ్చు, 300 రూపాయలకి అమ్ముతాం. అట్లాగే కోక్కు ఇవన్నీ ఫ్యాంటాలు మిషన్ పెడతారు, అది మనకు 6 రూపాయలు 7 రూపాయలు పడుతుంది. అది ఎంతకు అమ్ముతాం, 70 రూపాయలు 80 రూపాయలకి అమ్ముతాం. వాటర్ బాటిల్ మనం బయట 20 రూపాయలకి కొంటాం, 10 రూపాయలకి కొంటాం, వాళ్ళు ఇంత లీటర్ బాటిలే కదా, అది అక్కడ లోపల 70 రూపాయలు 80 రూపాయలు పెడతారు. మనం పిల్లల్ని తీసుకెళ్తే కంపల్సరీగా పాప్కార్న్ ఏదో అడుగుతారు. సమోసాలు మనం 5 రూపాయలకి హోల్సేల్లో తీసుకుంటాం థియేటర్కి. వాళ్ళు అక్కడ పెట్టినప్పుడు ఏం చేస్తాం, షోకేస్లో పెట్టి 100 రూపాయలకి అమ్ముతాం 2 సమోసాలు, 2 5లు 10 రూపాయలకి నాకు వస్తాయి, 200 రూపాయలకి అమ్ముతున్నాం. సో ఇవన్నీ కామన్ మ్యాన్కి. నేను థియేటర్కి వెళ్ళలేను ఇంతకుముందు. థియేటర్కి వెళ్తే నేను నా చిన్నప్పుడు రెగ్యులర్ థియేటర్కి ఒక చిక్కీ ఒకటిను ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని సినిమా చూసేవాడిని. ఇదో 10 పైసలు ఉండే చిక్కీ, ఇదేమో 30 పైసలు 20 పైసలు 25 పైసలు ఉండేది, ఏది చిప్స్ ప్లాస్టిక్ కవర్లో వేసి ఇచ్చేవారు. ఇది చూసుకుని సినిమాకి వెళ్ళేవాడిని. మంచినీళ్ళు అక్కడ కుండలో పెట్టే వరకు పోసుకుని తాగేవాళ్ళం. ఇప్పుడు ప్రతిదీ కొనుక్కోవాలి, ఇప్పుడు మంచినీళ్ళు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ పిచ్చి రేట్లు. అంటే నేను సినిమాకి వెళ్తే వాళ్ళు ఎంత అవుతుంది, 300లోనూ ఇవన్నీ కొనుక్కుంటే 1000 రూపాయలు నుంచి 700 నుంచి 1000 రూపాయలు అవుతుంది ఒక్కొక్క మనిషికి. పిల్లల్ని తీసుకెళ్తే ఒక్కొక్క ఫ్యామిలీ వెళ్ళిందంటే 2000 నుంచి 3000 రూపాయలు టికెట్లు అవుతున్నాయి, ఖర్చు అవుతుంది. సో వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పుష్ప వచ్చింది, పుష్ప వస్తుందని చెప్పి దానికి ముందు వారం ఏదో సినిమా రిలీజ్ అయితే ఎవరు వెళ్ళాల, ఎందుకంటే పుష్పకి నేను సేవ్ చేసుకోవాలి టికెట్కి. ఫస్ట్ డే చూడాలంటే ఎక్కువ రేటు పెట్టాలి, సెకండ్ డే చూడాలని ఎక్కువ రేటే ఉంది, కాబట్టి నేను డబ్బులు సేవ్ చేసుకుని ఈ వారం చూడాల్సిన సినిమా డబ్బులు దాచుకుని నెక్స్ట్ వారం చూడాల్సిన సినిమా డబ్బులు దాచుకుని ఈ సినిమా చూడాలి, క్రేజ్ ఉన్న సినిమా. సో 2-3 వారాల వరకు ఉన్న సినిమాలు నేను చూడండి. ఇంకా ఇంతకుముందు అంటే డబ్బులు తక్కువ ఉండే కాబట్టి ప్రతి సినిమా 10 సార్లు చూసేవాళ్ళం. నేను ఆ రోజుల్లో అవకాశం 32 సార్లు చూశాను నేను. అట్లా ఉంటుంది. భరద్వాజ్ గారు, మీరు నిజానికి పరిశ్రమలో ఉన్న సమస్యలు ఏంటి, పరిష్కారం ఏంటంటే ఎవరిని భుజాన్ని వేసుకోవట్లేదు, ఎవరిని ఓవర్గా విమర్శించడం లేదు, కానీ చురకలు అంటిస్తున్నారు, రోజుకొక బాంబు పేలుస్తున్నారు. సో దీనివల్ల మీకు ఇబ్బందులు రావట్లేదా పరిశ్రమ నుంచి? ఏముంటుందండి, ఇప్పుడు నేను మంచిగా చెప్తాను, నేను దీంట్లో చురక కాదు ఏం చెప్పేది, నేను మంచి చెప్తాను. ఇప్పుడు చెప్పిన తప్పు అంటే నేను సిగ్గుపడను, ఎవరి దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పమంటే వాళ్ళ దగ్గర చెప్తాను, రెడీగా ఉన్నాను. నేను చెప్పిన తప్పని ఎవరన్నా ప్రూవ్ చేయమనండి. నేను చెప్పింది అబద్ధం కానీ తప్పు కానీ అయితే ఎవరినైనా చెప్పమానండి, నేను పబ్లిక్గా క్షమాపణ చెప్తానికి రెడీగా ఉన్నా. నాకు తెలియక అని చేసి ఉంటే, తెలిసి నేను చెప్పిందంతా రైట్. ఇది చురక కాదు, ఎందుకంటే మనని మనం రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఉన్న పరిస్థితి ఏంటంటే ఎవరిలో ఫోన్లు ఎత్తరు. నేను డైరెక్ట్గా చెప్పొచ్చు ఎవరికైనా కానీ, బట్ ఎవరైనా కానీ నా నెంబర్ సేవ్ అయ్యిందో లేదో నాకు తెలియదు, ఎత్తరు ఫోన్లు. మీ ఎవరికి చెప్పాలి? నిజంగా నాకు సిగ్గేస్తుంది. మీడియాకి ఎందుకు చెప్పాలండి? తొక్కలోది వీళ్ళంతా మొత్తం 1000 మంది సమస్య ఇది. మేము మా 1000 మంది కదా 2000 మందిని పోనీ, ఈ 2000 మంది సమస్య నేను మీడియాలో మాట్లాడి దీన్ని చూసి దాన్ని కాంట్రవర్సీ చేసి నేను పలానా వాడిని తిట్టాను అనుకోవటం అనవసరం. డైరెక్ట్గా నేను ఫోన్ చేసి చెప్తాను ఎవరికైనా కానీ, వాళ్ళు తీసుకుంటారో తీసుకోరు అనేది అయిపోతుంది. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇప్పుడు ఎవరు ఫోన్ ఎత్తట్లా, ఎవరు ఎత్తరు. ఎవరికి చెప్పుకుంటాం? అరణ్యరోధన. నాకు చెప్పకపోతే మనశ్శాంతి కడుపు పొట్ట ఇదైపోతుంది, ఉప్పుతుంది. అందుకని నేను చెప్పి తీరాలి, చెప్పకపోతే నాకు ఆరోగ్యం బాగోదు. చెప్తాను. నాకు యాజ్ ఎ సీనియర్ అంటే నాకు ఇండస్ట్రీలో నిన్న చెప్పినట్టు నేను అందరూ నా వాళ్ళేనండి. నిజంగా నేను చెప్తున్నానండి, వాళ్ళు నేను ఉన్నాను అంటే వీళ్ళందరూ నాకు సహాయం చేసిన వాళ్ళే, అందరూ నన్ను ప్రేమించిన వాళ్ళే, అందరూ నాకు కావాల్సిన వాళ్ళే. నేను ఏది చెప్పినా వాళ్ళ మంచికి చెప్తుంది తప్ప, అంటే నేను చెప్పేది కొంచెం హార్ష్గా ఉండొచ్చు, లేకపోతే వెటకారంగా ఉండొచ్చు, ఏదైనా వాళ్ళు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. బట్ నా ఉద్దేశం ఎప్పుడూ ఎవరిని ఇన్సల్ట్ చేయటం కాదు, ఎవరిని తప్పు పడటం కాదు. నేను తప్పు చేస్తానంటే తప్పు జరగకూడదు, భవిష్యత్తులో జరగకూడదు. ఒకసారి తప్పు చేసి ఉండొచ్చు, మనం చెప్పే అవకాశం లేదు కాబట్టి చెప్పి తీరాలి.
అండ్ ఇంకోటి ఏంటంటేనంటే మనం సినిమా వాళ్ళందరూ ఆ, వాళ్ళు ఎక్కువ వర్షిప్ చేస్తారు వీళ్ళు. ప్రజలు ఎక్కువ నమ్ముతారు, ప్రజలు ఎక్కువ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి చెప్తుంటే వీళ్ళకి కూడా ఎంతో కొంత ఎడ్యుకేషన్ అవుతుంది. సో దానికోసం నా తాపత్రయం తప్ప నాకు వేరే ఏం లేదు. నిజంగా ఖాళీగా ఉన్నాను, ఏదో 4 మంచి మాటలు చెప్తే తప్పు లేదు అనే ఉద్దేశం చెప్పడం తప్ప దీంట్లో చొరకెద్దాము, లేకపోతే పలానా వాడిని ఇన్సల్ట్ చేద్దాం, పలానా వాడిని తగ్గిద్దాము, అది నేను పెరుగుదాం. దీంట్లో ఏమొస్తుంది? నాకు పెరిగేది ఏమి ఉండదు, నాకేముండదు, దీంట్లో వచ్చేది లేదు అసలు. ఎందుకు చెప్పడం? నలుగురికి మంచి మాట చెప్దాం అనేది తప్ప వేరే ఉద్దేశం ఉంది. ఇప్పుడు మీరు పరిశ్రమకి ఏదైనా విజ్ఞప్తి చేయాలనుకుంటే, మొన్న వెళ్ళిన వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారు? మనకి ఎందుకు వాళ్ళకి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం నాకేం? పరిశ్రమ సమస్య కోసం. పరిశ్రమ సమస్యకి ఎందుకు ఛాంబర్కి వెళ్ళి చెప్తాను నేను? వాళ్ళకి ఎందుకు చెప్పాలి నేను? వాళ్ళు ఎవరో నాకు సగం మంది తెలియదు, నాకు అందులో ఉన్న వాళ్ళని చాలామంది నేను గుర్తుపట్టను. సో నేను ఎందుకు చెప్పాలి వాళ్ళకి? చెప్పిన వాళ్ళు నువ్వెవరన్నా నాకు అనవసరంగా, అదో పరువు తక్కువ. ఆ ఛాంబర్కి వెళ్తే పాపం మా ప్రెసిడెంట్ సెక్రటరీ నన్ను కొంచెం గుర్తుపడతారు. ఇంకా ఫోటో ఉంది కాబట్టి వాళ్ళకి తెలియపోయిన గుర్తు, పలానా వాడు మన మాజీ ప్రెసిడెంట్ అనుకుంటారు. సో అక్కడికి వెళ్ళి నేను చెప్పుకోవచ్చు అన్న చెప్పాలంటే. అక్కడికి వెళ్ళిన వాళ్ళు 2 విషయాల గురించే వెళ్ళారని పబ్లిక్గానే చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ టికెట్ల రేటు గురించి. ఒకవేళ మీరు వెళ్ళి ఉంటే ఏ విషయం మాట్లాడి ఉండేవారు ముఖ్యమంత్రి? నేను వెళ్తే ఇండస్ట్రీ గురించి మాట్లాడేవాడిని. ఇండస్ట్రీ సమస్యలు చాలా ఉన్నాయి, నాకు తెలిసిన సమస్యలు. బట్ వెళ్తే డెఫినెట్గా ఏదో ఒకటో రెండో మాట్లాడేవాడిని. అన్ని కాకపోయినా తెలిసినంతవరకు నేను మాట్లాడి ఉండేవాడిని. ప్రధానంగా ఉన్న ఒక 5 సమస్యలు, ఫస్ట్ లైన్లో ఉన్న ఒక 5 నేను సమస్యలు. చెప్పే ముందు నేను 30 ఏళ్ళ నుంచి పోరాడుతుంది ఒక పవర్, అది కంపల్సరీగా మాట్లాడేవాడు. వాళ్ళు అదేం మాట్లాడలేదు దాని గురించి? నాకు తెలిసినంతవరకు మాట్లాడలేదు. ఓకే, మాట్లాడలేదు. అంతకుముందు గవర్నమెంట్ చేస్తామని చెప్పారు, 2 సార్లు చెప్పారు. కేటీఆర్ గారితో నేను మాట్లాడాను, పబ్లిక్గా మాట్లాడాను, పర్సనల్గానే మాట్లాడాను. చేస్తామన్నారు, చేయలేదు. అప్పుడు వీళ్ళని చేస్తానికి ప్రయత్నం చేసేవాళ్ళం. మేము ఛాంబర్ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి వాళ్ళు చేస్తామని అయితే కంపల్సరీగా చేస్తామన్నారు, చేయలేదు. ఎందుకు చేయలేదో మనకు తెలియదు, వాళ్ళ సమస్య ఏంటో తెలియదు. ఓకే, కానీ నిజానికి ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఒక ప్రమోషన్, ఒక ఉర్రు తొలగించడం, ఇవన్నీ కూడా అవసరం అవుతూ ఉన్నాయి జనాల్లోకి వెళ్ళటం హీరోలకు. అండ్ చాలామంది ప్రమోషన్స్ చేసే ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. హీరోలు దాని నుంచి పక్కకు రావాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు సర్ప్రైజ్ ఇవ్వటం వేరు, సర్ప్రైజ్ ఇస్తున్నాం అనుకుందాం, సర్ప్రైజ్ చేస్తానికి ప్రయత్నం చేయటం వేరు. సర్ప్రైజ్ ఇవ్వటం అంటే నేను సడన్గా వెళ్ళిపోయాను అనుకోండి, పలానా హీరో సర్ప్రైజ్ సడన్గా వెళ్ళాడు అనుకోండి, మీకు థియేటర్లో ఉన్నవాళ్ళు వస్తారు. థియేటర్లో 2000 మంది ఉంటారు సార్. నేను వెళ్తే 2000 మందితో నాకు సమస్య. నేను వస్తాను అని నేను చెప్తే 10,000 మంది వస్తారు రోడ్డు మీదకి. ఇప్పుడు 10,000 మంది 2,000 సమస్య ఎక్కువ, 10,000 సమస్య ఎక్కువ. మీరు పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ మీరు అక్కడ పలానా హీరో వెళ్ళిందే మీరు న్యూస్ వేస్తారు, అక్కడ ఏమైందనేది న్యూస్ వేయరు, ఎంతమంది వచ్చారనేది న్యూస్ వేయరు. అన్లెస్ ఇట్లాంటి యాక్సిడెంట్ ఏదైనా జరిగితే తప్ప, లేకపోతే దాని పెద్ద న్యూస్ కాదు. ఆయన వచ్చాడు థియేటర్కి అనేది మీరు న్యూస్ వేస్తారు. ఏదైనా కానీ న్యూస్లో ఉంటాం కదా. మేజర్ ఇదేంటంటే నేను ఐ షుడ్ బి సీన్, మైలేజ్ ఇన్ ది మీడియా. మైలేజ్ ఇన్ ది మీడియా ఎప్పుడు వస్తుంది? నేను వెళ్తే వస్తుంది. నేనంటే పలానా హీరో ఎక్కడికి వెళ్ళినా వస్తుంది మైలేజ్. అయిపోయా. ఇంకా దాన్ని ఏదో చేద్దాం, సెన్సేషన్ చేద్దాం అనుకోవటం ఎందుకు? ఏం సెన్సేషన్ చేస్తారు? అసలు నాకు తెలియకడతాను, హీరో వెళ్తే జనం రారని ఎట్టా అనుకుంటారండి? ఎవరన్నా రాకుండా ఉండగలరా? ఎట్లయినా వస్తారు, ఎట్లయినా వస్తారు జనం. దానికి పెద్ద రారు అని మీడియా ఏదో చేద్దాం ఏం చేస్తారు? బౌన్సర్లు ముందు అంటా ఉంటే ఏంటి మనం అప్పుడు చూస్తాం. సైలెంట్గా ఒక హీరో నడిచి వెళ్తున్నాను అనుకోండి, సడన్గా వాడిని నాబోటోడు చూస్తే మన అర్జును లేకపోతే మన చిరంజీవి అనుకుని కొంచెం ధైర్యం కూడా చేయరు. ఎవరు ధైర్యం? ఏదో కొంతమంది వెళ్తారు, సార్ సెల్ఫీ సార్ అని అడుగుతానికి. ఇప్పుడు సెల్ఫీలు వచ్చినాయి కాబట్టి, ఇంతకుముందు సిగ్నేచర్లు అడిగేవారు, ఇప్పుడు సెల్ఫీలు అడుగుతారు. కొంచెం దగ్గరికి వెళ్తారు, చేసేవాళ్ళు చేస్తారు, లేకపోతే వద్దయ్యా తర్వాత చేద్దాం అంటారు, వెళ్ళిపోతారు. పెద్ద గొడవ ఉండదు, మీద పడి తొక్కేసి అంత సీనే ఉండదు. అంటే మనం చేసేదాన్ని బట్టి ఉండదు. ఎప్పుడైతే మనం ఆపుతాం, రెస్ట్రిక్ట్ చేస్తామో అప్పుడు ఇంకెక్కువ పడుతూ ఉంటాం. అండ్ కొంతమందిని మనం మ్యానిపులేట్ చేస్తూ ఉంటాం. తొక్కిసలాట అంటే ఎక్కువ ఈ మెసేజ్లు పెడతాం కదా ఫ్యాన్స్, మీరు రండి మన ఉద్దేశం ఏంటి? ఎందుకు రమ్మంటున్నాం? మీద పడమనేగా. మొన్న వీళ్ళందరూ
ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళకపోయి ఉండుంటే ఆ గ్యాప్ ఇంకా పెరిగిపోయి ఉండేదా? డెఫినెట్గా పెరిగేది. వెళ్ళటం నిజంగా మంచిదే, వెళ్ళటం మంచిదే, దాన్ని ఆహ్వానించాలి. ఏ రకంగా ఎందుకు వెళ్ళారు ఏమిటి అనేది మనకు అనవసరం, కానీ వెళ్ళటం కరెక్ట్. చేసిన ప్రక్రియ అవతలది కాదు కదా తప్పు. మనాళ్ళు తప్పు చేస్తే మనాళ్ళు చేసి ఉండాలి. అంటే వ్యక్తులకి ప్రభుత్వానికి గ్యాప్ ఉందా, అది ఫిల్ అయిందా? పరిశ్రమకి ప్రభుత్వానికి గ్యాప్ ఉందా? పరిశ్రమకి ఏమన్నా? పరిశ్రమ అంటే ఎవరు? వ్యక్తులకి. పరిశ్రమ అంటే ఎవరు? పరిశ్రమకి ఏం లేదు ఇక్కడ. పరిశ్రమ ఎవరు అసలు ఎవరో తెలియదు ఇప్పటికీ. ఇప్పుడు మేము ఒక నిమిషం చిరంజీవి గారు రాకపోతే చిరంజీవి గారు ఎందుకు రాలేదు, లేదా మహేష్ బాబు గారు ఎందుకు రాలేదంటారు, లేదా రాజమౌళి గారు ఎందుకు రాలేదంటారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదంటారు. వీళ్ళే పరిశ్రమ అంటే మళ్ళీ కాళ్ళు కాదంటారు. వీళ్ళంతా వస్తే బాలకృష్ణ గారు ఎందుకు రాలేదంటారు. సో ఎవరు పరిశ్రమ? అందుకని ఎందుకు చేసామంటే మేము ఛాంబరు అన్నాం. ఛాంబర్ అన్నప్పుడు మరి ఛాంబర్ నుంచి ఎక్కువ మంది ప్రతినిధులు ఉండాలి కదా. అదే చెప్పింది, తప్పని చెప్పింది అదే కదా, నేను ఇందాక చెప్పింది అదే కదా. సో అందుకని మనం ఛాంబర్కి అప్పచెప్పేయాలి ఏదన్నా కానీ. చెప్తే వాళ్ళు చేయకపోతే తప్పు వాళ్ళది, ఆ ప్రెసిడెంటో సెక్రటరీ వాళ్ళ తప్పు అవుతుంది. మనం ఎందుకు జైలు పెట్టుకోవాలి, నెత్తినేసుకోవాలి దాన్ని. ఇప్పుడు నా నెత్తినేసుకొని నేను నలుగురిని తీసుకెళ్ళాను అనుకోండి, నా పర్సనల్ అవుతుంది అది. నాకు ఎవరన్నా చెప్పాను అనుకోండి, నేను ఛాంబర్కి వెళ్ళి బాబు సార్ అడుగుతున్నారు, మీరు ఏమన్నా వెళ్తారా, ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు, మనం అంతా వెళ్దామా, ఎవరు వస్తారు ఎవరు రారు, వచ్చిన వాళ్ళు వస్తారు రాని వాళ్ళు రారు, వాళ్ళు తర్వాత సమస్య ఏంటి, ఎజెండా ఏంటి, ఏమి ఇద్దాము, మీటింగ్ పెట్టుకొని చేసుకుంటాము. ఎన్ని సమస్యలు ఉంటాయి కదా. కానీ ఒక చర్చ నడిచింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు, పరిశ్రమ అంతా గత ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి క్యూ కడుతూ ఉండేవారు. ఆ తర్వాత మారిన ప్రభుత్వం దగ్గరికి పరిశ్రమ పెద్దగా వెళ్ళలేదు కాబట్టి ఆ గ్యాప్ ఒకటి. ఇంత బోగస్ ఇదంతా. ఎవరి దగ్గరికి ఎవరు వెళ్ళారు చెప్పమనండి, చూపించమనండి నాకు. ఏ ప్రభుత్వం దగ్గరికి ఎవరు వెళ్ళారు? అన్ని అబద్ధాలు. అంటే పర్సనల్ రీజన్స్తో ఎవరి వాళ్ళు వెళ్తే వెళ్ళి ఉండొచ్చు. అది పర్సనల్ ఫ్రెండ్షిప్ ఉండకూడదా? వీళ్ళు ఆర్టిస్టులు అయినంత లోపల, ప్రభుత్వంలో వాళ్ళు మంత్రులు అయినంత లోపల వాళ్ళు వీళ్ళు కలవకూడదా? కలవటం తప్ప? అది ఇండస్ట్రీ పరంగా వెళ్ళినట్టు కాదు కదండి. నాకు పరిచయం ఉంది, నేను వెళ్ళాను, మీకు పరిచయం ఉంది, మీరు వచ్చారు, అంతే తప్ప దానికి ఇండస్ట్రీ వెళ్ళింది ఇండస్ట్రీ వెళ్ళలేదంటే ఎట్ట కుదురుతుంది? నిజానికి భరద్వాజ్ గారు మీరు మాట్లాడిన తర్వాత గతంలో పవన్ కళ్యాణ్ మాటలను కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. అప్పట్లో చిరంజీవి వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రికి నమస్కారం పెడితే మా అన్నయ్య చేత నమస్కారం పెట్టించుకున్నారు, ఒక చిరంజీవి చేత ముఖ్యమంత్రి నమస్కారం పెట్టించుకున్నారు, ఆహం చల్లారింది అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నేను కూడా తప్పు అన్నాను. అంటే అక్కడ నేను డిఫర్ విత్ పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి గారు నాకు దండం పెట్టమని చిరంజీవి గారిని అడగల, ఆయన అడిగారు. ఆయన ఇండస్ట్రీ కోసం నేను తర్వాత మాట్లాడే తప్పని చెప్పి నేను పర్సనల్గా చిరంజీవి గారికి ఫోన్ చేసి చెప్పా, మీరు అలా చేయటం తప్పు సార్ అని. ఆయన నాతో ఏం చెప్పారంటే, నేను ఇండస్ట్రీ కోసం ఏం చేయమన్నా చేస్తాను, అవసరమైతే కాళ్ళైనా పట్టుకుంటాను అన్నారు. ఇదే మాట చెప్పారు ఆయన. కోట్ దిస్, ఆయన చెప్పిందే చెప్తున్నాను నేను. అంటే ఒక మనిషి, అంత లెవెల్లో ఉన్న మనిషి ఆ మాట అన్నాడంటే మనం ఆలోచించాలి ఇండస్ట్రీని ఎంత ప్రేమిస్తారు వాళ్ళు. సో ఆయన లాస్ట్లో అన్నానంటే, నువ్వు పవన్ కళ్యాణ్ నన్ను ఇట్లాగే అర్థం చేసుకోరు అని అన్నాడు నన్ను. ఆయన అర్థం చేసుకోవటం కాదు సార్, మాకు నచ్చలేదు, నాకైతే నచ్చలేదు, ఆయన సంగతి నాకు తెలియదు అంటే ఆయనకు కూడా నచ్చలేదు అన్నారు. సో మీ ఇద్దరికి నచ్చలేదు అని చెప్పి ఆయన తేల్చేశారు. సో ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఆయన ఇండస్ట్రీకి సమస్య అనుకున్నాడు, అది ఇండస్ట్రీ సమస్య కాదు సార్ అని ఆయనకి చెప్పాను నేను. తర్వాత ఆయన ఒప్పుకున్న తర్వాత చెప్పారు, ఇటువంటి మనం అనవసరం అని చెప్పి స్టేట్మెంట్ ఆయన. ఇండస్ట్రీ సమస్య కాదని చెప్పారు మీరు? నేను చెప్పాను ఆయనకి, ఇండస్ట్రీ సమస్య కాదు సార్, మిమ్మల్ని కొంతమంది రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నారు, మీరు వెళ్ళకూడదని చెప్పాను నేను. ఇల్లు వచ్చినాక చెప్పాను, ఇల్లు ఉండకూడదు అని చెప్పాను, వెళ్ళకూడదని. ఇల్లు ఉండకూడదు, మీరు అనవసరంగా వెళ్ళారు, మిమ్మల్ని ఇల్లు రాంగ్ రూట్లో పెట్టారని నేను చెప్పాను. తర్వాత ఆయన రియలైజ్ అయ్యారు. అందుకని ఆ తర్వాత నా సినిమాకి రేట్లు అక్కర్లేదని చెప్పి ఆయన చెప్పారు. నేను చెప్పింది ఒప్పుకున్నారని నేను అంటలేదు, బట్ ఆయన ముందు రేట్లు కావాలని ఆయన వద్దన్నారంటే దాని అర్థం తప్పని అందుకే. సో అది ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరు లేరు, చిరంజీవి వెళ్ళలేదు, మీకు ఇన్విటేషన్ లేదు. నేను వెళ్ళా, అప్పుడు నేను కూడా వెళ్ళా. అప్పుడు చిరంజీవి గారు యాక్చువల్గా నన్ను రమ్మన్నారు, అప్పుడు నాకు కుదరదు సార్ అన్నాను. ఇప్పుడు కూడా అక్కడికి చిరంజీవి వెళ్ళలేదు, లేదంటే నాగబాబు వెళ్ళలేదు, మెగా కాంపౌండ్ నుంచి ఎవరు వెళ్ళలేదు, ప్రభాస్ లేకపోతే మహేష్ బాబు వీళ్ళు కూడా ఎవరు వెళ్ళలేదు. సార్ మీరు మళ్ళీ తిరిగేసి బోర్లేసి అక్కడికి వస్తున్నారు, మీరు కొంచెం మెదడు పెట్టి ఆలోచించండి. సో ఇప్పుడు వాళ్ళందరిది ఆ రోజు వాళ్ళందరిలో కొంతమందికి అవసరం ఉంది, ఈ రోజు వెళ్ళిన వాళ్ళలో కొంతమందికి అవసరం ఉంది.
ఆ అవసరానికి వెళ్ళారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు నాతో చెప్పిస్తారు? ముఖ్యమంత్రిని కలుస్తున్నటువంటి ప్రముఖులందరూ సినీ పరిశ్రమ సమస్యల కోసం కాకుండా వ్యక్తిగత సమస్యల కోసమే వెళ్తున్నారు. అంతే, డెఫినెట్గా అంతే. మరి ఇంకెలా భరద్వాజ్ గారు, సినీ పరిశ్రమ సమస్యలు ఎప్పటికి సాల్వ్ అవుతాయి? ఎలా సాల్వ్? మాకు సమస్యలు లేవని వాళ్ళు చెప్పారు కదా సార్. నిన్న వెళ్ళిన వాళ్ళు సమస్యలు ఏం లేవు అని చెప్పారు. సో వాళ్ళు లేవన్నారు కాబట్టి లేవు సార్ సమస్యలు. నేను ఎవరిని గొట్టంగానే, నేను ఇండస్ట్రీలో లేను, 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు గట్టిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొట్టం పెడితే మీరు ఆడెవడండి, ఆడు ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు తీశాడు సినిమా, ఆడెవడో మాకు తెలియదు అంటారు. నన్ను వాళ్ళతో తిట్టిస్తానికి కదా ఇదంతా మీరు వాగిస్తున్నారు. అవసరమా? నిజమైన సినీ సమస్యలు ఏంటో ఒకసారి ప్రపంచానికి చూపించాలి. వద్దు, అక్కర్లేదు, మనకెందుకు. వాళ్ళు లేవన్నాక నేనేవాడిని చెప్తానికి అంటున్నాయి. వాళ్ళు రన్నింగ్ వాళ్ళంతా, వాళ్ళు ఇవాళ రన్నింగ్లో ఉన్నారు, వాళ్ళే సినిమాలు తీస్తున్నారు, వాళ్ళ సినిమాలు వస్తున్నాయి. ఈ సంవత్సరంలో 100 సినిమాలు వాళ్ళయ్యే వస్తున్నాయి. వాళ్ళు చెప్పింది కాకుండా నేను సినిమా తీయని వాడిని, నేను చెప్పింది రైట్ ఎట్ట అవుతుంది? వాళ్ళకి సమస్యలు లేవు అని చెప్పారు, వాళ్ళు క్లియర్గా చెప్పారు. వాళ్ళకి ఒకటే సమస్య, మనం ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి, సినిమా హాలీవుడ్ని దాటాలి, సంతోషం, మనకు అదే కావాలి, దాటాలి అని నేను కూడా అనుకుంటున్నా. కావాలి నాకు కూడా. ఓకే, అంటే దాటాలి అంటే ఏం చేయాలి? అది వాళ్ళకి తెలియాలి, నాకు తెలియదు. అంటే వాళ్ళు కదా అనుకుంటుంది, వాళ్ళకి కదా తెలియాలి. మాకు ఇప్పుడు నేను చిన్న చిన్న సినిమాలు తీసాను సార్. నా సగం ఫ్లాప్లు, సగం హిట్లు, సగం కూడా కాదు 1/3 హిట్లు, సెమీ హిట్లు, 50% ఫ్లాప్లే ఉన్నాయి నాకు. అంటే నా చరిత్ర పెద్ద ఘనమైన చరిత్ర కాదు. నాకు దశాబ్దాల కాలంగా సినీ పరిశ్రమలో ఉన్నాను. ఏదో మర్రి చెట్టు, తాటి చెట్టు కూడా ఉంటుంది కాస్త దశాబ్దాల కాలంగా. అది ఏం చేసిందంటే ఏమి చేసి ఉండదు. అంటే నేను ఏమి ఉన్నా 50 ఏళ్ళ నుంచి ఉంటే పుడింగా ఏంటి చెప్పాలని రూల్ ఏమన్నా? సో వాళ్ళు ఇవాళ దే ఆర్ హ్యాపెనింగ్ పీపుల్ సార్. మీరు ఏది అవునన్నా కాదన్నా, హూ ఎవర్ వెంట్ టు సీఎంస్ ప్లేస్ ఆర్ ద పీపుల్ హ్యాపెనింగ్ పీపుల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ టుడే. వాళ్ళు ఆర్ ది లీడర్స్ ఆఫ్ దిస్ ఫ్యూచర్ జనరేషన్. ఇంకా కావాలంటే కొంతమంది ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉన్నారు. సో వాళ్ళని మనం గౌరవించాలి. వాళ్ళు ఏ రీజన్తో వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు ఇవన్నీ పక్కన పెట్టేసి, వాళ్ళు సమస్య లేదు అని చెప్పారు, ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత హూ యామ్ ఐ టు సే దట్ దెర్ ఆర్ ఇంకా సమస్యలు ఉన్నాయి మనం కాదంటానికి ఏముంది? నాకు తెలిసినవి ఆల్రెడీ 2-3 మీకు చెప్పాను. చిన్న సినిమాలు కానీ, పవర్ ఛార్జెస్ కానీ, ఇటువంటి కొన్ని 3 చెప్పాను. వాటిని గురించి కన్సిడర్ చేయాలో అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఎవరికి సమస్యలు లేవు. నేను చెప్పింది లేని వాళ్ళకి సమస్య, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి సమస్యలు ఉన్నాయి కొన్ని. వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచించి తీసుకుంటానో తీసుకోదని ప్రభుత్వం డిసైడ్ చేయాలి, లేకపోతే ఎఫ్డీసీ చైర్మన్ గారు డిసైడ్ చేయాలి, లేకపోతే ఛాంబర్ డిసైడ్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఆర్టీవీకి చాలా సమయాన్ని ఇచ్చి సినీ పరిశ్రమ చుట్టూ ప్రస్తుతం చోటు చేసుకుంటున్న వివాదాల గురించి ఆయన చాలా శుతిమెత్తగానే, చాలా గట్టిగానే చెప్పారు. కానీ ఆయన ఒక స్లో మోషన్లో చెప్పారు, శుతిమెత్తగా చెప్పారు. నేను చురకలు అంటించట్లేదు అంటూనే పెద్ద పెద్ద చురకలే వేశారు. చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి గురించి మాట్లాడట్లేదు అని చెప్తున్నారు. సో నిజమైన సమస్యల గురించి మాట్లాడాలి, ఛాంబర్ కూడా ముందుకు రావాలి, దానికి అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని. అండ్ ఇంకొక విషయం భరద్వాజ్ గారితో అడుగుతాం. భరద్వాజ్ గారు, ఆ రోజు ముఖ్యమంత్రి కూడా ఒక విషయం చెప్పారు, ఒక కమిటీ వేసుకోండి, ఆ కమిటీ ఎలా ఉండాలి దాంతో ముందుకు రండి అని. సో ఆ కమిటీ ఎలా ఉండాలి అన్న దాని గురించి అని మీరు సలహాలు ఏమైనా ఇస్తారా? ఎలా ఉండాలంటే పిలవని పేరంటానికి వెళ్ళి ఎందుకంటే అవాస్ పాలవాళ్ళు మనకి ఎందుకంటే పిలిస్తే ఇప్పుడు మాట్లాడదాం, మనకు తెలియదు కదా వాళ్ళ కమిటీ ఎవరు వేస్తారు, ఏం వేస్తారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, నాకేమీ తెలియదు అనుకున్నాడు, పిలవకపోయి ఉండొచ్చు, పిలవచ్చు. బట్ ఏం కమిటీ వేయాలంటే డెఫినెట్గా ఎవరికైనా అవగాహన ఉన్న వాళ్ళని నలుగురిని వేసుకోవాలి అనేది నా ఉద్దేశం. అంత మట్టుకే చెప్పగలను. వాళ్ళకి ఎవరు నలుగురు అనేది నాకు తెలియదు, వాళ్ళు ఎవరిని వేసుకోవచ్చు. బట్ ఇండస్ట్రీ అంటే కొంచెం తెలిసి ఉండాలి, ఇండస్ట్రీలో అన్ని క్రాఫ్ట్ల గురించి తెలిసి ఉండాలి, అన్ని సెక్టార్స్ గురించి తెలిసి ఉండాలి. వాళ్ళు తెలిసిన వాళ్ళని కొన్ని నలుగురిని పెట్టుకుంటే ఇప్పుడు సమస్యలు తెలుస్తాయి, ఆ కమిటీకి ఒక శానిటీ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ గారు. త్వరలో వేయబోయే కమిటీ కూడా ఎలా ఉంటే బాగుంటుంది అన్న విషయం గురించి కూడా మాట్లాడారు. పరిశ్రమ గురించి, 24 క్రాఫ్ట్స్ గురించి కూడా అవగాహన ఉన్న వాళ్ళు కమిటీలో ఉంటే నిజమైన పరిశ్రమ ఇష్యూస్ బయటకు వస్తాయి, అవి సాల్వ్ అవుతాయి. కానీ కొన్ని వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకోవటానికి సినీ పరిశ్రమ కలరంగిచ్చి రాజకీయ నాయకులను, ముఖ్యమంత్రులను, ప్రభుత్వ పెద్దలను కలుస్తూ ఉన్నారు. ఇది అంత ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. కానీ
వెళ్ళడం ద్వారా మాత్రం, ముఖ్యమంత్రిని కలవడం ద్వారా మాత్రం ఒక గ్యాప్ ఫిల్లింగ్ అయితే జరిగింది అనే అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇవి తమ్మారెడ్డి భరద్వాజ్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ సెషన్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.